సో ఈరోజు క్లాస్లో మనము ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మరియు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఈ చదివే అభ్యర్థులు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ ఏ అంశాలను చివరి మినిట్లో చూసుకోవాలి అని ఒకసారి మనం చూద్దాం. అంటే ఏ ఏ అంశాలు మనం చదువుకొని వెళ్ళాలి ఆధునిక భారతదేశ చరిత్రలో అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. అయితే మనకి ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు ముఖ్యంగా 6 చాప్టర్స్ ఉన్నాయి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఫస్ట్ టాపిక్, యూరోపియన్ల రాక అని చెప్తాం. సెకండ్ టాపిక్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా, సో బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ. థర్డ్ టాపిక్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మరియు వాళ్ళ ఆర్థిక విధానాలు. ఫోర్త్ చాప్టర్ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్, మనకి తిరుగుబాట్లు, ఉద్యమాలు. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు. నేషనల్ మూమెంట్ జాతీయోద్యమం ఫ్రమ్ 1885 టు 1947. ఇలా మనకి 6 చాప్టర్స్ ఉన్నాయమ్మా. అయితే మనకి ప్రతి చాప్టర్కి లింక్ ఉంటుంది. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ భారతదేశం ఎట్లా వచ్చారు, ఏమేమి అడ్వెంచర్స్ చేశారు అనేది ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. యూరోపియన్స్ వచ్చిన తర్వాత సో యూరోపియన్స్లో వాళ్ళలోనే మనకి ఫైటింగ్స్ జరిగి ఎవరు ఈ డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, డానిష్ జరిగి చివరికి బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యాన్ని సాధించారు భారతదేశ ట్రేడ్ పైన. సో ఆ తర్వాత ఇట్లా అయిన బ్రిటిష్ వాళ్ళు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలను ఆక్యుపై చేయాలనుకున్నారు. దే వాంటెడ్ టు కాంక్వెస్ట్ ది ఇండియన్ టెరిటరీస్. సో కాబట్టి మనకి ఇక్కడ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అంటే బ్రిటిషర్స్ భారతదేశ ఆక్రమణ. ముందు వాళ్ళు యూరోపియన్ కాంపిటేటర్స్ని ఓడించాక బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ఆక్రమణ చేయాలి అనుకున్నారు. సో అందుకే మనకు బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా వీళ్ళు ఫ్రమ్ 1757 టు 1857 విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 100 years, 100 ఏళ్లలో వాళ్ళు సగం భారత భూభాగాన్ని ఆక్యుపై చేశారు. ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆక్యుపై చేసిన భాగాన్ని ఏం చేయాలి? వాళ్ళు పరిపాలన చేయాలి. కాబట్టి మనకు థర్డ్ టాపిక్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్. అడ్మినిస్ట్రేషన్ పరిపాలన, ఎకనామిక్ పాలసీస్ ఆర్థిక విధానాలు ఎట్లా ఉండేవి. అయితే ఇవన్నీ మనకి భారతీయులని సప్రెస్ చేసే విధంగా ఉండేవి కాబట్టి భారతీయులు తిరుగుబాట్లు, ఉద్యమాలు చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. అది మనకి 4th చాప్టర్. సో తర్వాత ఈ తిరుగుబాట్లు, ఉద్యమాలే తరగతివి జాతీయోద్యమంగా అవడం అనేది జరిగింది. నేషనల్ మూమెంట్ ఎప్పుడు 1885 టు 1947. మనకు 5th చాప్టర్ ఒకటి సోషియో రిలీజియస్ మూమెంట్స్, సామాజిక మత సంస్కరణోద్యమాలు అనేది మనకి దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలు ఏంటంటే 19వ శతాబ్దంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక దురాచారాలు, వాటిపైన యుద్ధం జరిగింది. సామాజిక దురాచారాలపైన సో చదువుకున్నటువంటి మధ్యతరగతి వర్గం, సో అంటే ఇంగ్లీష్ విద్యా విధానం ఏదైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకున్నారో వాళ్ళు ఈ సోషల్ ఈవిల్స్ పైన ఫైట్ చేసి చాలా దురాచారాలని వీళ్ళు సప్రెస్ చేయడం అనేది, అంటే తొక్కివేయడం అనేది జరిగింది. ఇట్లా మనకి ఇదొక డిఫరెంట్ టాపిక్. రిమైనింగ్ ఆల్ ఆర్ వీటన్నిటికి కనెక్షన్ ఉంటుంది. అయితే మనకి మొట్టమొదటి టాపిక్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో మనం ఏం చదవాలి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో మనకి మొదటి టాపిక్లో మనం చూసుకుంటే ఏం చదవాలి అనేది మనం చూస్తే, సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మనం జనరల్గా May 17th, 1498 ఇది మనకి వాస్కోడా గామా భారతదేశానికి అలాగే తూర్పు దేశాలకు కొత్త సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత
సో మీకు తెలిసి ఈ రోజున వాస్కోడగామా ఈ కాలికట్ ఏదైతే ఉందో మనకి కేరళలో ఆ పోర్టుకి చేరుకున్నారు. అక్కడ జామోరిన్ అనే రూలర్ ఉండేవాడు, హిందూ రూలరు. అతను ఈ ఎవరిని వాస్కోడగామాని రిసీవ్ చేసుకున్నాడు. సో వాస్కోడగామా ఇక్కడ సరుకులు కొనుక్కొని తీసుకెళ్ళి వెనిస్ మార్కెట్లో అమ్మితే వాటికి 60 టైమ్స్ కొన్నదానికంటే 60 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది చూసినటువంటి యూరోపియన్స్ ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వర్తకానికి రావడం జరిగింది. వాస్కోడగామా ఈ వాజ్ ఏ పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్. సో మొదటగా మనకి భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్. తర్వాత మనకి డచ్ వాళ్ళు వచ్చారు, డచ్, బ్రిటిష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్. ఇలా మనకి యూరోపియన్లు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం చేయడానికి రావడం జరిగింది. అయితే మనకి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ కమ్ లాస్ట్ టు గో. వీళ్ళు మొట్టమొదటిగా వచ్చారు, చిట్ట చివరికి వెళ్ళారు. 1500 ADలో వీళ్ళ కంపెనీ ఈస్టడో డా ఇండియా అనే కంపెనీ పెట్టారు. సో వాళ్ళు భారతదేశం నుంచి 1961లో కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. పోర్చుగీస్ పీపుల్ ఫస్ట్ కమ్ లాస్ట్ టు గో, మొదటగా వచ్చారు, చివరికి వెళ్ళారు. అయితే మనకి ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో కొన్ని సెటిల్మెంట్స్, వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళ స్థావరాలు కేరళ తీరంలో కాలికట్, కొచ్చిన్, కండనూరు, క్రాగ్నూరు ఇవి ఉండేవి. మనకి ఇంకొంచెం పైకి వెళ్తే గోవా, తర్వాత బాంబే, బస్సేన్, సాల్సెట్టి. మనకి ఈస్ట్ వైపు వస్తే మనకి మద్రాస్ దగ్గర సెయింట్ థోమ్. మనకి పైన చూసుకున్నట్టే ఈస్ట్లో పైన బెంగాల్ దగ్గర చిట్టగాంగ్, హూగ్లీ, సగ్గోవ్ ఈ ప్రాంతాలు. మనకి వెస్ట్లో గుజరాత్లో చూసుకుంటే సూరత్, భావనగర్ ఈ ప్రాంతాలు వీళ్ళకి ముఖ్యమైన స్థావరాలు. ముఖ్యంగా వీళ్ళ స్థావరాలు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే వెస్ట్ కోస్ట్లోనే ఉండేవి. ఇది మనం పాయింట్ గుర్తుంచుకోవాలి. వీళ్ళ కంపెనీ ఈస్టడో డా ఇండియా, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1500. అయితే మనకి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశంలో మొదటగా ఏం చేశారంటే భారతదేశంలో వ్యాపారం చేయడానికి మనకి భారతదేశ రూలర్స్తో కానీ వేరే ట్రేడర్స్తో కానీ మనకి వార్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళతో ట్రీటీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు పోర్చుగీస్ గవర్నర్స్ని ఇక్కడ నియమించారమ్మా, పోర్చుగీస్ గవర్నర్స్. సో అంటే ఇండియాలో ట్రేడ్ చూసుకోవడానికి పోర్చుగీస్ గవర్నర్స్. అయితే ముఖ్యంగా మనకి ఫ్రాన్సిస్కో డి అల్మిడా, ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా. ఇతను ఏమని థింక్ చేశాడు అంటే ఎవరైతే సముద్రం మీద ఆధిపత్యం సాధిస్తారో వాళ్ళు భారతదేశ వ్యాపారం పైన ఆధిపత్యం సాధిస్తారు అని నమ్మినటువంటి వ్యక్తి ఎవరు? ఫ్రాన్సిస్కో డి అల్మిడా. అయితే మనకి అందుకు ఇతను బ్లూ వాటర్ పాలసీ అనే ఒక పాలసీని తీసుకొచ్చాడమ్మా. అంటే ఏంటి? ఈ వెస్ట్ అరేబియన్ సీ మీద ఎవరైతే ఆధిపత్యం సాధిస్తారో వాళ్ళు ఇక్కడ భారతదేశ వ్యాపారం పాలసీ. సో మ్యారిటైమ్ ట్రేడ్కి అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత ఫ్రాన్సిస్కో డి అల్మిడా తర్వాత అల్బుకర్క్ వచ్చాడు. సో అల్బుకర్క్ సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా. ఇతను ఇట్లా మ్యారిటైమ్ మీద కాకుండా ఇతను ఏంటంటే ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసి అట్లా కాదు ల్యాండ్ పైన ఎవరైతే ఆధిపత్యం సాధిస్తారని చెప్పి ఇతను ల్యాండ్స్ని ఆక్యుపై చేయడం అనేది జరిగింది. సో ఇతను గోవాని బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్యుపై చేయడం జరిగింది. అదే కాలంలో మనకి విజయనగర కింగ్డమ్ గ్రేటెస్ట్ రూలర్ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలతో ఈ అల్బుకర్క్ పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ స్నేహ సంబంధాలు కొనసాగించాడు. అయితే తర్వాత మనకి అల్బుకర్క్ తర్వాత నినోడి కున్హా అనే ఇంకొక పోర్చుగీస్ గవర్నర్ వచ్చాడు. సో అతను ఏంటంటే యాక్చువల్లీ ఈ క్యాపిటల్ అనేది ఇనీషియల్గా ఈ పోర్చుగీస్ వాళ్ళకి కొచ్చిన్ ఉండేదమ్మా. కొచ్చిన్ నుంచి గోవాకి షిఫ్ట్ చేశాడు క్యాపిటల్ని. యాక్చువల్లీ గోవా వాజ్ ఆక్యుపైడ్ బై అల్బుకర్క్, బట్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా బై నినోడి కున్హా. సో ఇకపోతే అంతేకాకుండా ఇతను మనకి గుజరాత్ రూలర్ బహదూర్ షాని సముద్రంలోకి నెట్టేసి చంపేసి అతని నుంచి డయ్యూ డామన్ అనే ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకున్నాడు నినోడి కున్హా.
తర్వాత మనకి పోర్చుగీస్ గవర్నర్ మనం చూసుకున్నట్టయితే మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా. మరి మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనకి ఎగ్జామ్ కంటే, ఈ టైంలో సెయింట్ జేవియర్ అనే ఒక వ్యక్తి భారతదేశాన్ని విజిట్ చేశాడు. సెయింట్ జేవియర్ విజిటెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా. సో ఇతను భారతదేశంలో ఈ గోవా, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి 7 లక్షల మంది 7 lakh ఫిషర్మ్యాన్స్ని ఈ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీలోకి మార్చడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఒకవైపు వ్యాపారానికి, రెండో వైపు ఈ క్రిస్టియానిటీ ప్రమోషన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారని మనం చెప్పొచ్చు. ఇంతేకాకుండా పోర్చుగీస్ కాలంలో మనం చూసినట్టయితే, ఈ పోర్చుగీస్ ఇక్కడ ఉన్న కాలంలో వీళ్ళు మనకి కొన్ని అంటే వాళ్ళు మనకి కాంట్రిబ్యూషన్ చేసింది కూడా ఉందమ్మా. టొబాకో అండ్ మెయిజ్, పొగాకు, జొన్న, వీటిని వీళ్ళు భారతదేశానికి పరిచయం చేశారు. అంతేకాకుండా ప్రింటింగ్ మిషన్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు పోర్చుగీస్ వాళ్ళు. అయితే తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మనకి భారతదేశంలో ప్రింట్ అయినటువంటి మొట్టమొదటి బుక్ ఏంటంటే సెయింట్ పీటర్స్ చరిత. ఇది మరాఠీ లాంగ్వేజ్లో ఉందమ్మా. తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ అయినటువంటి మొదటి బుక్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో బైబిల్. అయితే పోర్చుగీస్ వాళ్ళు తర్వాత 100 సంవత్సరాలు వాళ్ళు ఆధిపత్యం సాధించారు, 1500 నుంచి 1600 వరకు. తర్వాత వాళ్ళు నెమ్మదిగా డిక్లైన్ అనేది మొదలైంది. వాళ్ళని షాజహాన్ ఓడించాడు, బాజీరావ్ వన్ ఓడించాడు. తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, వీళ్ళు కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళని ఓడించడం అనేది జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు 1961 వరకు ఉన్నప్పటికీ సో వాళ్ళ ఆధిపత్యం అనేది 1600 నుంచి డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగింది. 1961 వరకు అంటే వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 August 15, ఎస్, బ్రిటిష్ వాళ్ళ నుంచి. కానీ వీళ్ళు 1961 వరకు కొన్ని ప్రాంతాలు వీళ్ళ అండర్లో ఉండేవమ్మా. ఎవరి అండర్లో? పోర్చుగీస్ వాళ్ళ అండర్లో. గోవా, డయ్యూ, డామన్ ఈ ప్రాంతాలు వీళ్ళ అండర్లో ఉండేవి. ఈ ప్రాంతాలు మనకి వీళ్ళ అండర్లో ఉండేవి. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1961లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆపరేషన్ విజయ్ పేరుతో ఈ ప్రాంతాలని తీసుకొని మనకి భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చేయడం అనేది జరిగిందమ్మా, ఆపరేషన్ విజయ్. ఇకపోతే డచ్ వాళ్ళు, సో డచ్ వాళ్ళు పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు, డచ్ అంటే నెదర్లాండ్ అమ్మా లేదా హాలండ్ పీపుల్. సో వీళ్ళు కూడా భారతదేశానికి వ్యాపారానికి వచ్చారు. వీళ్ళు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ వైపున ఎక్కువగా వీళ్ళ స్థావరాలు మనకు కనబడతాయి, సెటిల్మెంట్స్. సో మనకి భీమినిపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, పులికాట్, దేవనాంపట్నం, నాగాపట్నం, చిన్సూరా, బాలాసోర్ ఈ ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలు ఎక్కువగా వాళ్ళు తూర్పు వైపు బాగా అంటే సో ఈస్ట్ వైపు, బే ఆఫ్ బెంగాల్ వైపు ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో వీళ్ళ మొదటిది మచిలీపట్నం 1605. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1605లో మొదటి స్థావరం మచిలీపట్నంలో పెట్టడం జరిగింది. అయితే జనరల్గా చూసుకుంటే వీళ్ళకి పులికాట్ అనేది క్యాపిటల్గా ఉండేదమ్మా. వీళ్ళకి ఇక్కడ క్యాపిటల్గా పులికాట్ 1690 వరకు. తర్వాత 1690 తర్వాత ఈ పులికాట్ని రీప్లేస్ చేస్తూ నాగాపట్నం వీళ్ళ క్యాపిటల్ సిటీ అయింది. ఇక్కడ అక్కడేమో కొచ్చిన్ నుంచి గోవాకి క్యాపిటల్ షిఫ్ట్ చేశారు నినోడి కున్హా, పోర్చుగీస్ గవర్నర్. ఇక్కడేమో పులికాట్ నుంచి 1690 వరకు పులికాట్ ఉండేది. సో తర్వాత నాగాపట్నం క్యాపిటల్గా మారింది. అయితే డచ్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువగా ఇండోనేషియాని ఫోకస్ చేశారమ్మ, ఇండోనేషియాలో ట్రేడ్. అందుకే మనకి డచ్ ఇండోనేషియా గవర్నర్ లుక్డ్ ఆఫ్టర్ ది డచ్ ఇండియన్ ట్రేడ్. అతనే ఇది చూసుకుంటాడు. ఇక్కడ ప్రత్యేకంగా గవర్నర్ అంటూ ఎవరు ఉండేవారు కాదు. సో తర్వాత వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య యుద్ధాలు జరిగాయి. ఇందులో మనకు ముఖ్యంగా బెదరా వార్, బెంగాల్లో ఉండే బెదరా అనే ప్లేస్లో మనకి 1759 ఆ ప్రాంతంలో ఈ డచ్కి బ్రిటిష్కి మధ్య యుద్ధం జరిగింది. ఈ బెదరా వార్లో డచ్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది.
డచ్ వాజ్ డిఫీటెడ్ బై ది బ్రిటిష్ ఇన్ 1759 ఇన్ ద బెదరా వార్. సో ఆ తర్వాత డచ్ వాళ్ళు పూర్తిగా ఇది వదిలేసి వాళ్ళు ఇండోనేషియా వెళ్ళిపోవడం జరిగింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావడం అనేది జరిగిందమ్మా. అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 31 1600లో ఈ కంపెనీ ఏర్పడింది. దీనికి మొట్టమొదటిగా చార్టర్ జారీ చేసింది ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ I. సో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వచ్చి 15 సంవత్సరాల పాటు మోనోపలి అంటే ఆధిపత్యం, సో ఆధిపత్యంతో ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకా ఏ బ్రిటిష్ కంపెనీ భారతదేశం రాదు 15 ఏళ్ల పాటు. అంటే 15 ఏళ్ల పాటు వీళ్ళే మోనోపలి ఉంటుందన్నమాట ఇక్కడ అని ఆమె చార్టర్ పాస్ చేయడం జరిగింది. తర్వాత క్వీన్ ఎలిజబెత్ I తర్వాత జేమ్స్ I ఇంగ్లాండ్ రూలర్ అయ్యాడమ్మా. జేమ్స్ I. సో ఇతను 1608లో ఏం చెప్పాడు అంటే జేమ్స్ I, సో 15 ఇయర్స్ది ఇండెఫినెట్ పీరియడ్ చేశాడమ్మా. అంటే ఎంతకాలమైనా మీరే భారతదేశంతో వ్యాపారం చేసుకోండి, మీకే మోనోపోలీ ఇచ్చాము, ఇంకా ఏ బ్రిటిష్ కంపెనీ రాదు, ఏ యూరోపియన్ కంపెనీ కాదు, ఏ బ్రిటిష్ కంపెనీ రాదు అని చెప్పడం జరిగిందమ్మా. అంటే సో ఇండెఫినెట్ పీరియడ్, ఎంతకాలం చేసుకుంటే అంతకాలం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఉందో అది వ్యాపారం చేసుకోవచ్చు. కంప్లీట్ మోనోపోలీ హక్కులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది జేమ్స్ I. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళు భారతదేశంలో వీళ్ళు సరిగ్గా సరైన బ్రిటిష్ చెప్పినట్టు వినక సరైన పరిపాలన విధానాలని ఫాలో అవ్వకపోవడం వల్ల వీళ్ళకి 1830లోనే ఈ మోనోపలి ఆధిపత్యం అనేది కట్ అయిపోయింది. మనం తర్వాత చెప్పుకుంటాం. అది 1813లోనే ఈ మోనోపలి రైట్స్ అనేవి తీసేశారు. తర్వాత ఏమవుద్ది, మోనోపలి రైట్స్ ఇస్తే సో వేరియస్ ఇంగ్లీష్ కంపెనీస్ కేమ్ టు ఇండియా. చాలా కంపెనీలు భారతదేశంలోకి అప్పుడు రావడం అనేది మొదలై. ఏ కంపెనీలు? ఇంగ్లీష్ కంపెనీలు. ఎందుకంటే వీళ్ళ ఆధిపత్యాన్ని 1813లో సో బ్రిటిష్ పార్లమెంటు తీసేయడం జరిగింది. ఎస్, ఎనీవే ఇలా భారతదేశానికి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. కెప్టెన్ అకిన్స్, సర్ థామస్ రో వీళ్ళిద్దరుని ఎవరు మనకి జేమ్స్ I ఇంగ్లాండ్ రూలర్, సో వీళ్ళని ఇంగ్లీష్ అంబాసిడర్స్గా భారతదేశానికి పంపించారు. ఆ కాలంలో ఇక్కడ జహంగీర్ పరిపాలన చేస్తున్నాడమ్మా. సో జహంగీర్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, కెప్టెన్ అకిన్స్ అండ్ సర్ థామస్ రో. సో వాళ్ళు ఇక్కడికి వచ్చారు 1 by 1 వచ్చి ఇక్కడ సో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు జహంగీర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. మొట్టమొదటి ఫ్యాక్టరీ 1608లో సూరత్లో పెట్టడం జరిగిందమ్మా. సూరత్. మనకి ఈస్ట్లో చూసుకుంటే మచిలీపట్నం 1611. సో మనకి మచిలీపట్నానికి అప్పుడు గోల్కొండ రూల్ చేస్తుందమ్మా ఈ ప్రాంతం. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ గోల్కొండ నవాబ్ రూలర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో అతను దీనికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈస్ట్ వైపు మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి. సో ఆ విధంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. సో అంతేకాకుండా మనకి ముఖ్యమైన మెట్రోపాలిటన్ సిటీస్ మనకి ఇప్పుడు ఈరోజు ఏవైతే ఉన్నాయో బాంబే, మద్రాస్, కలకత్తా, అవన్నీ అప్పుడు చిన్న చిన్న ఏరియాస్గా ఉండేవి మనకి. సో వీటిని మద్రాస్, బాంబే అండ్ కలకత్తా. సో ఈ మూడింటిని మెట్రోపాలిటన్ సిటీస్గా తీర్చిదిద్దడం అనేది జరిగిందమ్మా ఇంగ్లీష్ వాళ్ళు. సో మద్రాస్నేమో మనం చూసుకుంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు దగ్గర నుంచి తీసుకొని దీన్ని మనకి మెగాపోలిస్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే బాంబే ఏదైతే ఉందో ఈ బాంబే అనేది పోర్చుగీస్ వాళ్ళ అండర్లో ఉండేదమ్మా. పోర్చుగీస్ వాళ్ళ ప్రిన్సెస్ని మనకి చార్లెస్ II అనే బ్రిటిష్ ప్రిన్స్ చేసుకుంటాడనమాట. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు డౌరీగా ఎవరికి ఇస్తారు? ఈ చార్లెస్ IIకి ఇస్తారు, బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ IIకి. ఆ చార్లెస్ II నుంచి ఈ ప్రైవేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అతని నుంచి లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారు ముంబైని.
కలకత్తా, కలికతా, సుతినితి, గోవిందాపూర్ అనే 3 స్మాల్ విలేజెస్ ఉంటాయమ్మా. వీటిని అజిముషా అనే ఒక బెంగాల్ గవర్నర్ ఉంటాడు, మొఘల్ గవర్నర్ అజిముషా. అతని నుంచి అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ తీసుకొని ఈ కలకత్తా అనే ఈ సిటీని డెవలప్ చేయడం జరిగింది. అట్లనే కలకత్తాలో పోర్ట్ విలియం అనే ఒక కోట కట్టడం జరిగింది, పోర్ట్ విలియం. సో ఈ పోర్ట్ విలియం అనేది విలియం III అనే ఇంగ్లాండ్ రూలర్ ఉండేవాడమ్మా. ఈ టైంలో విలియం III ఇంగ్లాండ్ రూలర్ ఉండేవాడు. ఇతని పేరు మీద పోర్ట్ విలియం అనే కోటని ఇక్కడ కట్టించడం జరిగింది. ఈ పోర్ట్ విలియమే మనకి అప్పటి అంటే 1690 ఆ ప్రాంతం నుంచి మనకి 1911 వరకు ఇక్కడ రాజధానిగా అంటే వీళ్ళ క్యాపిటల్గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ క్యాపిటల్గా ఇది సాగింది పోర్ట్ విలియం అనేది. తర్వాత మనకి కింగ్ జార్జ్ V ఇంగ్లాండ్ రూలర్ భారతదేశాన్ని విజిట్ చేసిన తర్వాత సో అతను ఈ క్యాపిటల్ని ఈ పోర్ట్ విలియం కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1911 and 12లో. ఎస్, ఓకే. సో ఇట్లా మనకి ఇది. ఇకపోతే మనకి బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనకి డానిష్ పీపుల్ ఆర్ డెన్మార్క్ పీపుల్, వీళ్ళు కూడా భారతదేశంతో వ్యాపారం చేయాలని భారతదేశానికి వచ్చారు. సో డెన్మార్క్ పీపుల్ ఆర్ డేన్స్. సో వీళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు, కానీ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కువగా ఎట్లా ఉండేది అంటే మనకి క్రిస్టియానిటీ ప్రమోషన్ మీద ఎక్కువగా ఉండేదమ్మా. సో వీళ్ళ స్థావరాలు ముఖ్యంగా సిరంపూర్ బెంగాల్, అది క్యాపిటల్గా ఉండేది వీళ్ళకి. ట్రాంక్వేబర్ తమిళనాడు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇలా కొన్ని ప్లేసెస్ వీళ్ళకి ఉండేవి. వీళ్ళది సిరంపూర్ వీళ్ళ మెయిన్ స్థావరంగా ఉండేది. సో వీళ్ళు ఎక్కువగా ట్రేడ్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల, అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు 1845లో వీళ్ళ సెటిల్మెంట్స్ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి వీళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగిందమ్మా. అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది 1845లో. దే సోల్డ్ దేర్ సెటిల్మెంట్స్ టు ది బ్రిటిష్ అండ్ దే లెఫ్ట్ ఇండియా ఇన్ 1845. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ వాళ్ళు, ఫ్రెంచ్ అనేది మనకి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ అమ్మ. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటే మనకి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ ఇవేవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ప్రైవేట్ కంపెనీస్. ఇది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటే మనకి ఇందులో మనకి గవర్నమెంట్ తాలూకు షేర్స్ ఎక్కువగా ఉంటాయి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటే. సో డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా మనకి ఏముంటుందమ్మా, గవర్నమెంట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్రెంచ్లో. సో ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశానికి వచ్చి భారతదేశంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ 1668లో మనకి సూరత్లో పెట్టడం జరిగిందమ్మా, సూరత్లో. సో వాళ్ళ ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యానాం, పాండిచేరి, మహి, కరైకల్, ఇట్లా పైకి వెళ్తే బెంగాల్లో చంద్రనాగూర్, ఇవి ముఖ్యమైన స్థావరాలు. వాళ్ళకి ప్రధాన స్థావరంగా పాండిచేరి ఉండేదమ్మా. అయితే మనకి చూసుకున్నట్టయితే చివరిగా మనకి ఈ ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, సో వీళ్ళ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ ఆధిపత్యం పైన, వ్యాపార ఆధిపత్యం పైన 3 యుద్ధాలు జరిగాయి. వీటిని మనం కర్ణాటిక్ వార్స్ అంటాం. కర్ణాటక ఈజ్ ఏ స్మాల్ కింగ్డమ్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో ఉండేటటువంటి ఒక చిన్న కింగ్డమ్. దీన్ని యాక్చువల్లీ ఈ టైంలో అన్వరుద్దీన్ రూల్ చేస్తున్నాడు, ముస్లిం రూలర్ అన్వరుద్దీన్. అయితే 3 కర్ణాటక వార్స్ ఈ కర్ణాటక ప్రాంతంలో జరగడం వల్ల, తమిళనాడులో ఉండే కర్ణాటక్ అనే ప్రాంతంలో జరగడం వల్ల వీటిని కర్ణాటక వార్ అన్నారు. ఫస్ట్ కర్ణాటక వార్, సెకండ్ కర్ణాటక వార్ అండ్ థర్డ్ కర్ణాటక వార్. ఇలా 3 కర్ణాటక వార్స్ ఎవరి మధ్య జరిగాయి? మనకి ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ అ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ అ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. మనకి ఈ 3 కర్ణాటక వార్స్ మీరు చదువుకోవాలమ్మా. సో ఇవి మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన ఏరియా మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో. ఫస్ట్ కర్ణాటక వార్లో మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సాధిస్తారు. ఎస్, ఈ ఫస్ట్ కర్ణాటక వారికి కారణం ఏంటంటే ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెసియన్. ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెసియన్
మనకి యూరోప్లో ఉండే ఆస్ట్రియాలో ఒక ఆ రూలర్ చనిపోతాడు, వాళ్ళ పిల్లల మధ్య వారసత్వ యుద్ధాలు జరుగుతాయి. సో అందులో ఒకరికి బ్రిటిష్ సపోర్ట్ చేస్తే ఒకరికి ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ వీళ్ళు యుద్ధ వాతావరణం ఉండడం వల్ల అదే యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ యుద్ధం చేయడం అనేది చేస్తారు వారు. సో ఇది కారణం. అయితే మనకి ఫస్ట్ కర్ణాటక వార్ ఎక్స్లా చాపెల్ ట్రీటీ, ఎక్స్లా చాపెల్ అనే ఒక ప్లేస్ ఉంది ఫ్రాన్స్లో, అక్కడ జరిగిన ట్రీటీ ద్వారా ఈ కర్ణాటక వార్, ఫస్ట్ కర్ణాటక వార్ ఎండ్ అయిపోయింది. దీన్ని మనం స్టేటస్ కో ట్రీటీ అంటాం. స్టేటస్ కో అంటే మళ్ళీ యుద్ధం జరగకముందు ఎట్లా అయితే ఎవరి ప్రదేశాలు ఎవరికి ఉన్నాయో మళ్ళీ వాళ్ళ ప్రదేశాలను వాళ్ళకి ఇచ్చివేయాలి. అంటే బిఫోర్ ద వార్ ఎట్లా ఉందో మళ్ళీ అట్లా పొజిషన్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కర్ణాటక వార్ జరిగింది. ఇది మనకి ఈ కర్ణాటక కింగ్డమ్ అలాగే హైదరాబాద్ కింగ్డమ్లో ఇవి మనకి వారసత్వ యుద్ధాలు, ఇక్కడ వారసత్వ యుద్ధాలు. దీనివల్ల సెకండ్ కర్ణాటక వార్ అనేది స్టార్ట్ అయిందమ్మా. సో మనకి ఫస్ట్ కర్ణాటక వార్ అప్రాక్సిమేట్లీ మనకి 1746-48 ఆ ప్రాంతంలో, సెకండ్ కర్ణాటక వార్ 1749-58 1749-54 ఆ ప్రాంతంలో, అండ్ థర్డ్ కర్ణాటక వార్ 1756-63 ఈ ప్రాంతంలో. అయితే సెకండ్ కర్ణాటక వార్ ఫస్ట్ ఫేజ్లో మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సాధించారు. సెకండ్ కర్ణాటక వార్ సెకండ్ ఫేజ్లో మనకి బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం సాధించారు. యాక్చువల్లీ సెకండ్ కర్ణాటక వార్ ఫస్ట్ పేజ్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యం సాధించడానికి కారణం ఏంటంటే ఫ్రెంచ్ పవర్ఫుల్ గవర్నర్ డూప్లెక్స్ ఉండేవాడు. తర్వాత డూప్లెక్స్ని ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ గవర్నమెంట్ కదా, సో వీళ్ళు పిలవడం జరిగింది, అతను వెళ్ళిపోయాడు. సెకండ్ ఫేజ్లో మనకి ఈ బ్రిటిష్ ఆఫీసర్ రాబర్ట్ క్లైవ్ ఇతను ఉండాడు. ఇతను రాబర్ట్ క్లైవ్ ఈ వాజ్ అ పవర్ఫుల్ ఆఫీసర్, బ్రిటిష్ ఆఫీసర్. ఇతను బెంగాల్ నుంచి పిలవడం జరిగింది. సో ఇతను ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ ఫేజ్ ఆఫ్ సెకండ్ కర్ణాటక వార్లో బ్రిటిష్ ఆధిపత్యానికి ఇతను తోడవడం జరిగింది. అందుకే ఇతన్ని హీరో ఆఫ్ ఆర్కాట్ అని పిలుస్తారమ్మా రాబర్ట్ క్లైవ్ని. అంటే ఈ కర్ణాటక రాజధాని ఆర్కాట్లో ఇతను చందా అన్వరుద్దీన్ని చంపి, ఎవరైతే రూలర్ ఉన్నారో ఎవరైతే మనకి చందా సాహెబ్ని చంపి, సో మనకి ఆలీ మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ సన్ మహమ్మద్ అలీని ఇతను రూలర్గా నియమించడం జరుగుతుంది. సో సెకండ్ కర్ణాటక వార్ మనకి దీనివల్ల స్టార్ట్ అయ్యి లోకల్ డిస్ప్యూట్స్ వల్ల మనకి పాండిచ్చేరి ట్రీటీ ద్వారా ఎండ్ అయిపోతుందమ్మా. పాండిచ్చేరి ట్రీటీ 1754. తర్వాత థర్డ్ కర్ణాటక వారికి కారణం 7 years వార్. సో మనకి ప్రపంచంలో వేరే వేరే చోట్లుండ రాజ్యాలని ప్రాంతాలని ఆక్యుపై చేసుకోవడానికి అప్పుడు యూరోపియన్స్ ఎగబడేవారు. ఎందుకంటే మనకు కొత్త ప్రాంతాలు సౌత్ సైడ్ ఉండే ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మనకి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ప్రాంతాలు, ఈ ప్రాంతాలను కొత్తగా కనుక్కోవడం ద్వారా యూరోపియన్స్ ఏంటంటే ఈ కొత్త ప్రాంతాలపై ఆధిపత్యం సాధించాలి అంటే అక్కడ కాలనీ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో యూరోపియన్స్కి ఒకరి మధ్య ఒకరికి యుద్ధాలు జరిగేవి. అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్య జరిగేవి. సో అట్లానే వీళ్ళకి 7 years వార్, ఇది మనకి అమెరికన్ కాలనీస్ని ఆక్యుపై చేసుకోవడం కోసం మనకి ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య 1756 నుంచి 63 వరకు జరిగింది. సో అందువల్ల ఈ భారతదేశంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వార్ చేసుకోవడం మొదలైంది. ఇందులో ముఖ్యమైన వార్ ఏంటంటే వందవాసి వార్, వందవాసి 1760. ఈ వార్లో మనకి ఈ బ్రిటిష్ ఆఫీసర్ సర్ అయ్యర్ కూట్ ఈ డిపీటెడ్ ఫ్రెంచ్ ఆఫీసర్ కౌంట్ డి లాలీ అనే ఫ్రెంచ్ ఆఫీసర్ని బ్రిటిష్ ఆఫీసర్ సో ఓడించడం అనేది జరిగింది. దీని ద్వారా కంప్లీట్గా ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యం అనేది పడిపోయిందమ్మా. సో తర్వాత 1763లో ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో ఒక ట్రీటీ జరిగింది, దాన్ని ప్యారిస్ ట్రీటీ అంటారు. సో ఈ ప్యారిస్ ట్రీటీ ద్వారా 7 years వార్ ఆగిపోయింది. సో ఇక్కడ కూడా వీళ్ళ వార్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ థర్డ్ కర్ణాటక వార్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయిపోయింది. కానీ ఈ ప్యారిస్ ట్రీటీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఆక్యుపై తీసుకున్నారో
భారతదేశంలో ఆ ప్రాంతాలను మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు ఒక కండిషన్ మీద. ఏంటి ఆ కండిషన్? మీరు ఇక మీదట మిలిటరీని రన్ చేయకూడదు భారతదేశంలో, అంటే సైనిక చర్యలు ఏమీ చేపట్టకూడదు, ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేయాలి అనే ఒక కండిషన్తో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫ్రెంచ్ వాళ్ళ స్థావరాలు మనం చూసినట్టయితే మనం చెప్పుకున్నాం, కేరళలో మహి, తమిళనాడు కరైకల్, పాండిచ్చేరి, యానాం, వెస్ట్ బెంగాల్లో చంద్రనాగూర్ ఇట్లా ఉండేవి. యానాం, పాండిచ్చేరి, కరైకల్, మహి, చంద్రనాగూర్. సో తర్వాత 1954లో మనం చూసుకున్నట్టయితే సో ఫ్రెంచ్తో డిప్లొమాటిక్ ప్రెజర్ ఇచ్చి ఫ్రెంచ్ వాళ్ళతో సో మనం ఈ ప్రాంతాలను తీసుకోవడం జరిగింది. తర్వాత చంద్రనాగూర్లో ప్లెబిసైట్ కండక్ట్ చేసి దీన్ని ప్రజల ఒపీనియన్తో దాన్ని బెంగాల్లో కలిపేయడం జరిగింది. తర్వాత యానాం, మహి, కరైకల్, పాండిచ్చేరి ఈ 4 ప్రాంతాలను కలిపి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం, దాన్ని ఇప్పుడు మనం పుదుచ్చేరి అని పిలుస్తున్నాం. ఈ విధంగా మనకి ఈ ఫస్ట్ చాప్టర్ ఎండ్ అయిపోయే సమయానికి మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటమ్మా, ఫస్ట్ చాప్టర్ ఎండ్ అయిపోయే సమయానికి మనకు కంప్లీట్గా ఆల్ ద యూరోపియన్ కాంపిటేటర్స్ వర్ డిపిటెడ్ బై ది బ్రిటిష్. కొంతమంది వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఫైనల్గా బ్రిటిష్ ఆధిపత్యం అనేది సాధించింది ఈ చాప్టర్ అయిపోయేసరికి. సో ఇట్లా జరిగినటువంటి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రైవేట్ కంపెనీ సో ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ కాంపిటేటర్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ ఐ ఎక్కడ పడింది? ఇండియన్ టెరిటరీస్ మీద పడింది. సో ఇండియన్ టెరిటరీస్ని కాంక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే మనకు సెకండ్ చాప్టర్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ భారతదేశాన్ని కాంక్వెస్ట్ ఎట్లా చేశారు ఏందనేది మనం చూద్దామా. అయితే మనకి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600లో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి 1608లో మొట్టమొదటిగా సూరత్లో ఫ్యాక్టరీ పెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1608 నుంచి 1757 ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 150 ఇయర్స్ మనకి బ్రిటిష్ వాళ్ళతో మనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది వీళ్ళు మన దగ్గర నుంచి దే ఎక్స్పోర్టెడ్ ఇండియన్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్పైసెస్ కానీ, కాటన్ కానీ, క్లాత్స్ కానీ, సో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. అక్కడి నుంచి మనకి ఇన్కమ్ వచ్చేది. దిస్ వాజ్ ఏ మ్యూచువల్ బెనిఫిట్ బిట్వీన్ ది ఇండియన్స్ అండ్ ది యూరోపియన్స్ వాళ్ళు ఏదన్నా మనకు బ్రిటిష్ వాళ్ళైనా. సో ఇది మ్యూచువల్ బెనిఫిట్ ఉందమ్మా 150 ఇయర్స్. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారం చేయడానికి వచ్చారు, వ్యాపారమే చేసుకుంటారు. బట్ ఫ్రమ్ ద 1757 ఆన్వర్డ్స్ వాళ్ళు మెల్లగా మన భారతదేశంలోని పొలిటికల్గా ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది. అంటే ఎట్లా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే మనం చూసుకున్నట్టయితే మెల్లగా వాళ్ళు భారతదేశంలో ఉన్న రాజ్యాలని ఆక్యుపై చేయాలి అని అనుకున్నారన్నమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం 1757 ప్లాసీ వార్. సో దీని ద్వారా బెంగాల్ని వాళ్ళ అండర్లోకి తెచ్చుకున్నారు. ఇట్లా మనకి బెంగాల్ తర్వాత మరాఠాస్ తర్వాత మనకి మైసూర్ తర్వాత పంజాబ్ తర్వాత సింధ్, ఇట్లా మనకి చాలా రాజ్యాలని వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ రాజ్యాలు ఆక్యుపై చేసుకోవడంలో వివిధ విధానాలని అనుసరించేవారు. మొదటగా వార్ చేసేవారు. వార్ చేయడం అనేది ఒక విధానం. సో వార్ చేసి రాజ్యాలను ఆక్యుపై చేసుకునేవారు. లేదా మనకి వీళ్ళు సబ్సిడరీ అలయన్స్. సో ఈ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి అంటే సో బ్రిటిష్ వాళ్ళే లోకల్ రాజులు ఎవరైతే ఉన్నారో నవాబ్స్ కానీ కింగ్స్ కానీ వాళ్ళకి మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీ దగ్గర మా ఆర్మీ పెడతాం, మీ పైన ఎవరు దండయాత్ర చేయకుండా చూసుకుంటాం అని సబ్సిడరీ అలయన్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ సబ్సిడరీ అలయన్స్ ద్వారా సో వీళ్ళ ఆర్మీని అక్కడ పెట్టి ఇండైరెక్ట్గా ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడమా. అంటే ఆర్మీ బ్రిటిష్ వాళ్ళదే ఉంటుంది. సో కాబట్టి ఇండైరెక్ట్గా రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే ఇంకొక వే అమ్మా ఇది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో మనం చూసుకున్నట్టయితే సో ఇందులో ఎవరైతే మనకి రియల్ వారసత్వుడు హెయిర్ ఉండరో, రియల్ వారసుడు ఉండరో
ఆ రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటాం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఈ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొచ్చారు. అంటే రియల్ హెయిర్ లేదంటే, వారసుడు లేదంటే, సో దత్తపుత్రుడు ఎవరైతే ఉంటారో, దత్తత తీసుకున్న వాళ్ళు, అడాప్టెడ్ సన్ షుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ది కింగ్డమ్, అతను ఎలిజిబుల్ కాదు, ఓన్లీ రియల్. ఈ విధంగా ఆ రోజుల్లో చాలా రాజ్యాలకి సొంత కొడుకులు లేకపోవడం వల్ల ఆ రాజ్యాలన్నీ ఆక్యుపై చేసుకున్నారు. చివరికి మాల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు డాక్టరింగ్ ల్యాబ్స్ ద్వారా సతారా, సంబల్పూర్, జైత్పూర్, నాగపూర్, ఉదయ్పూర్, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటినీ మనం బైహాడ్ చేయాలి, ఇవన్నీ ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత మాల్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు అనే నెపంతో రాజ్యాలను ఆక్యుపై చేసుకోవడానికి మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఇది అవధ్ అమ్మ, అవధ్. సో అవధ్ ఈజ్ ద లాస్ట్ టెరిటరీ విచ్ వాజ్ ఆక్యుపైడ్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ద ఫస్ట్ వన్ ఈజ్ బెంగాల్, లాస్ట్ వన్ ఈజ్ అవధ్. యుద్ధం చేయడం ద్వారా చూసుకుంటే వారి ద్వారా లాస్ట్ పంజాబ్. యుద్ధం ద్వారా మొదటగా బెంగాల్, లాస్ట్ పంజాబ్. సో జనరల్గా ఫస్ట్ బెంగాల్, లాస్ట్ అవధ్ జనరల్గా ఆక్యుపై చేసుకునే దాంట్లో. సో ఈ విధంగా సో బ్రిటిషర్స్ 1757 నుంచి 1857 వచ్చేసరికి ఈ మధ్యకాలంలో, అంటే 100 ఏళ్ల కాలంలో సగం భారత భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేయడం జరిగిందమ్మ. సగం భారత భూభాగాన్ని 500కు పైగా, అప్పటి వరకు 1000 పైగా ఉండే సంస్థానాల్లో 500+ సంస్థానాలని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎయిదర్ వార్ ఆర్ సబ్సిడరీ అలయన్స్ ఆర్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఆర్ మాల్ అడ్మినిస్ట్రేషన్, సో ఏదో ఒక విధంగా ఇట్లా సగం భారత భూభాగాన్ని ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 1757 నుంచి 1857 వరకు. అయితే 1857లో మనం చూసుకున్నట్టయితే మనకి సిపాయి రివోల్ట్ అనేది మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, సిపాయి రివోల్ట్. సో మనకి 4th చాప్టర్ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్, అందులో ద ముఖ్యమైన విషయం ఏంటంటే సిపాయి రివోల్ట్ ముఖ్యమైన యుద్ధం. సిపాయిలు తిరుగుబాటు చేశారు. అంటే ఇక్కడ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై సిపాయిస్ బట్ వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సిపాయి రివోల్ట్స్. సో మనం చూసుకున్నట్టయితే పీజెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఫార్మర్స్, ఎందుకంటే వాళ్ళ విధానాల వల్ల. మనకు 3rd చాప్టర్ ఏముంది, బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్. సో వాళ్ళ విధానాలు ఎట్లా ఉండేవి మనం చూస్తున్నట్టయితే పీజెంట్స్ ద్వారా మనకి జమీందారీ, మహల్వారీ, రైత్వారీ అనే ఈ సిస్టమ్స్ ద్వారా సో వీళ్ళు ఫార్మర్స్ తాలూకా ఆదాయాన్ని మొత్తాన్ని వీళ్ళు లాక్కునేవారమ్మా. ఇప్పుడు జమీందారీ సిస్టమ్ మనం తీసుకుందాం. జమీందారీ సిస్టంలో ఎవరైతే ఫార్మర్ ఉంటారో అతనికి ల్యాండ్ రైట్స్ ఉండవు. ఒక జమీందారు ఉంటాడు, అతనికి ఎంత కావాలనిపిస్తే అంత ఫార్మర్ నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తాడు. సో అదే బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈ వసూలు చేసిన దాంట్లో 11 పార్ట్స్ చేయండి, అందులో 10/11 ఈస్ట్ ఇండియా కంపెనీకి, 1/11 జమీందార్కి. కాబట్టి ఇట్లా ఉండేది. కాబట్టి ఎంత ఎక్కువ చేస్తే అంత 1% ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా వసూలు చేసేవారు జమీందార్స్. ఎవరి నుంచి? రైతుల నుంచి. ఈ విధంగా రైతుల్ని కంప్లీట్గా చిన్న భిన్నం చేసిన పరిస్థితి మనకి జమీందారీ సిస్టంలో ఉంటుంది. అండ్ ఇకపోతే రైతువారీ సిస్టమ్ కొన్ని చోట్ల రైతువారీ సిస్టమ్ ఉండేదమ్మా. ఇందులో మిడిల్గా ఎవరు ఉండేవారు కాదు, డైరెక్ట్గా ఫార్మర్ కనెక్టెడ్ టు ది ఈ గవర్నమెంట్ ఏదైతే అట్లా ఫార్మరే డైరెక్ట్గా పే చేసేవాడు. అంటే దెర్ వాజ్ నో మిడిల్ మ్యాన్. సో కాబట్టి ఇది బాగానే ఉండేది. కానీ ఇక్కడ 50% ట్యాక్స్ వసూలు చేసేవారు. అంటే రైతుకు వచ్చిన దాంట్లో 50% ట్యాక్స్. ఇంకొకటి మహల్వారీ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ మిక్సింగ్ మోడల్ ఆఫ్ బోత్ జమీందారీ అండ్ రైతువారీ. ఇక్కడ ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ జమీందార్ ఎవరైతే ఆ విలేజ్ లేదా కొన్ని విలేజెస్ మహల్లో ఉండేటటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో అతను కూడా ఆల్మోస్ట్ లైక్ జమీందార్. సో ఈ మహల్ వార్ దీన్ని వసూలు చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మనకి మహల్ వారీ సిస్టమ్ అని అనడం జరిగింది. సో ఇట్లా ఏ విధంగా చూసుకున్నా మనకి ఈ టైంలో మోర్ దెన్ 50% ట్యాక్స్ మనకి రైతుల నుంచి వసూలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇట్లా మనకి సప్రెసివ్ పాలసీస్ చాలా ఉండేవమ్మా. అంతేకాకుండా మీరు ఫుడ్ క్రాప్స్ కాదు కమర్షియల్ క్రాప్స్ వేయాలి అని ఫోర్స్ఫుల్గా కమర్షియల్ క్రాప్స్ భారతీయ రైతుల నుంచి వేసేవారు.
ఎందుకంటే మనకి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడ చాలా మెషిన్స్ స్టార్ట్ అయ్యి, సో వాళ్ళకి ఇక మీదట కాటన్ అవసరం లేదు మన దగ్గర నుంచి, ఇక మీదట మన దగ్గర నుంచి టెక్స్టైల్స్ అవసరం లేదు, వస్త్రాలు డైరెక్ట్గా రా మెటీరియల్ కాటన్ కావాలి. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీస్లో ఈ కాటన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి క్లాత్స్ తయారు చేసి మళ్ళీ భారతదేశంలో డంప్ చేసేవారు. అంటే సో ఇండియా బికేమ్ రా మెటీరియల్ సప్లయర్ అండ్ మార్కెట్ ఫర్ ది యూరోపియన్స్. అంటే ఒక సైడ్ ఏమో మన రా మెటీరియల్స్ తీసుకుపోయారు, రెండో సైడ్ భారతదేశంలోనే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అమ్మేశారు. దీనివల్ల మన ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ పడిపోయాయి, చేతి వృత్తులు అన్నీ పడిపోయాయి. వాళ్ళు ఏం చేయలేక ఈ చేతి వృత్తుల స్కిల్ ఉన్న వాళ్ళందరూ సో ఈ పడిపోయిన తర్వాత ఏం చేయలేక వీళ్ళు అగ్రికల్చరల్ లేబరర్గా మారిపోయారమ్మా. అగ్రికల్చరల్ లేబరర్, సో వ్యవసాయ కూలీలుగా మారిపోయారు, వేరే పనులు లేక. అందుకే మనకి అగ్రికల్చర్ మీద బర్డెన్ పెరిగిపోయింది. ఇది మనకి హిస్టారికల్గా జరిగినటువంటి మిస్టేక్గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా స్కిల్ఫుల్ వర్కర్స్ అందరూ, ఈ హ్యాండీక్రాఫ్ట్ చేతి వృత్తుల వాళ్ళందరూ సో వాళ్ళది ఎవరు కొనడం మానేశారు ఇంకా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి షర్ట్స్ కానీ ఏవైతే వస్త్రాలు ఉన్నాయో అవన్నీ కొనుక్కున్నారు. ఈవెన్ జమీందార్స్ కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ చేతి వృత్తుల్ని ఈ కంప్లీట్గా మూలన పడిపోయాయి. ఈ విధంగా సో ఈ టైంలో ఇండియా బికేమ్ ద రా మెటీరియల్ సప్లయర్ అండ్ బికేమ్ మార్కెట్ ఫర్ ది బ్రిటిషర్స్. ఈ విధంగా మనకి ఇంతే కాకుండా సో వీళ్ళు మనకి ఈ పాయింట్లో మనకి ఇట్లా చేయడం వల్ల మనకి ఈ విధానాలన్నీ మనకి ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు మనకి తిరుగుబాటు చేయడం జరిగింది. మనకి 1857 సిపాయి రివోల్ట్లో పీజెంట్స్ పార్టిసిపేట్ చేశారన్నమాట. బికాస్ ఆఫ్ జమీందారీ, రైతువారీ, మహల్వారీ సిస్టమ్స్ అండ్ దీస్ ఎకనామిక్ పాలసీస్. ఎస్, అండ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నేను చెప్పాను 3వ చాప్టర్లో మనకున్నటువంటి ఈ వీళ్ళ పరిపాలన ఆర్థిక విధానాలే మళ్ళీ ఇక్కడ రివోల్ట్స్ మూమెంట్స్ రావడానికి కారణమైంది 4వ చాప్టర్లో. సో మనకు 4వ చాప్టర్లో ఉన్న చాలా రివోల్ట్స్ ఉన్నాయి. మనకి పీజెంట్ రివోల్ట్స్ ఉన్నాయి, తర్వాత ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి, ఇట్లా క్యాస్ట్ రివోల్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మనం చెప్పుకుంటాం అది అగైనెస్ట్ టు ద బ్రాహ్మిన్స్. సో కానీ అన్నిట్లో ముఖ్యమైనది 1857 సిపాయి రివోల్ట్. సో ఇది పేరుకి సిపాయి రివోల్ట్ అయినా సో దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో మనకి పీజెంట్స్ చెప్పుకున్నాం, అట్లానే మనకి జమీందార్స్ పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరు జమీందార్ ల్యాండ్స్ అయితే గ్రాప్ చేశారో తీసుకున్నారో బ్రిటిష్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత నవాబ్స్, లోకల్ రూలర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి పార్టిసిపేట్ చేసింది. ఎందుకంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారం వాళ్ళ దత్తపుత్రుడికి ఆ రాజ్యం చెందక ఆమె చేసింది. తర్వాత మనకి అవధ్ నుంచి బేగం హజరత్ మహల్, ఎందుకంటే అవధ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దాన్ని తీసుకున్నారు కాబట్టి. అట్లా నానాసాహెబ్ పార్టిసిపేట్ చేశాడు కాన్పూర్ నుంచి. ఇట్లా మనకి ఎవరెవరైతే రాజ్యాలు పోయాయో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లానే ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు సతీ అండ్ దేర్ వాజ్ నో విడోరీ మ్యారేజ్ అంటూ లేదు అప్పుడు. సో కాకపోతే బ్రిటిష్ వాళ్ళు సతీ అబాలిషన్ యాక్ట్ అండ్ విడోరీ మ్యారేజ్ యాక్ట్ అనేవి చేశారు. సో వీటి ద్వారా సో ఎందుకు మా సోషల్ కస్టమ్స్లో మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారని ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్, అంటే ఎవరైతే మార్పును కోరుకోరో వాళ్ళు కూడా దే పార్టిసిపేట్ ఇన్ ది 1857 రివోల్ట్. ఎట్లా మనకి ఇది జరిగిందమ్మా. 1857 సిపాయి రివోల్ట్లో మనం ఓడిపోయినప్పటికీ కూడా అంటే సో చాలా చోట్లకి ఇది స్ప్రెడ్ అవ్వలేదు. రెండో పాయింట్ సరైన లీడర్షిప్ క్వాలిటీ లేకపోవడం. అంటే బహదూర్ షా ఎవరైతే who was the leader of the 1857 సిపాయి రివోల్ట్ అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది మొఘల్స్ 1857లో అతను అప్పటికే పెన్షనర్గా ఉన్నాడమ్మా. ఈ బికేమ్ ద పెన్షనర్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎస్, కాబట్టి అతను వయసు కూడా ఎక్కువగా ఉండడం, మన దగ్గర ఆధునిక సామాగ్రి లేకపోవడం, సో మనలో కోఆపరేషన్ ఇంటెగ్రిటీ లేకపోవడం, సరైన వాట్ ఇట్ ఈస్ కాల్డ్ as ప్లాన్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ 1857 సిపాయి రివోల్ట్ ఫెయిల్ అయిపోవడానికి కారణాలు. అయినప్పటికీ కూడా వీడి సవర్కర్, వినాయక్ దామోదర్ సవర్కర్, అతను ఏం చెప్పారు, దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు వరకు మనకి ఇప్పుడు మైసూర్ వాళ్ళు ఫైట్ చేస్తే ఇంకో మరాఠా వాళ్ళు సపోర్ట్ చేయడం, లేకపోతే మరాఠా వాళ్ళు ఫైట్ చేస్తే ఇంకొకరు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం,
వేరే వాళ్ళకి మరాఠా వాళ్ళతో ఉంటే హైదరాబాద్ వాళ్ళు సపోర్ట్ చేయడం ఇట్లా ఉండేది. అప్పుడు మనలో మనకి యూనిట్ లేదు. కానీ మొట్టమొదటిగా మనకి ఇక్కడ యూనిటీ కనబడుతుందమ్మా. వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేటెడ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద 1857 సిపాయి రివోల్ట్. అందుకే వీడి సవర్కర్ దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పడం జరిగింది. అయితే మీరు మనకి ఈ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్లో మనం చూసుకుంటే మీరు ఈ ప్లాసీ వార్ గురించి చదవాలి. ప్లాసీ వార్, ప్లాసీ యుద్ధం. ఆ తర్వాత మనకి బక్సర్ వార్ గురించి చదవాలి 1760. బక్సర్ వార్ తర్వాత ఏమైంది? అలహాబాద్ ట్రీటీ. అలహాబాద్ ట్రీటీ ద్వారా ఏమైంది? మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి భారతదేశంలో పన్ను వసూలు చేసే హక్కులు వెళ్ళాయని చెప్పి. సో ఆ తర్వాత మనకి అక్కడ మనకి ఒక పాయింట్ చూసుకుంటే డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యింది అన్నది. దివానీ అడ్మినిస్ట్రేషన్ అండ్ నిజామత్ అడ్మినిస్ట్రేషన్. దివానీ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ అండర్లో ఉండేది, నిజామత్ మనలో ఉండేది. ఎప్పటివరకు? 1772 వరకు, అంటే మనకు వారన్ హెస్టింగ్స్ వచ్చేవరకు. ఆ తర్వాత వారన్ హెస్టింగ్స్ దాన్ని అబాలిష్ చేసి డ్యూయల్ గవర్నమెంట్ని సో డైరెక్ట్గా బెంగాల్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీకి తీసుకురావడం జరిగింది. తర్వాత మైసూర్ యుద్ధాలు, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. సో ఎట్లా ఎవరెవరి మధ్య జరిగింది, ఏ ట్రీటీ ద్వారా ఎండ్ అయింది? సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ మద్రాస్ ట్రీటీ ద్వారా ఎండ్ అయిందమ్మా. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ మనకి మంగళూరు ట్రీటీ ద్వారా ఎండ్ అయింది, ట్రీటీ ఆఫ్ మంగళూరు. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, సో ఇందులో మనకి టిప్పు సుల్తాన్ వర్సెస్ కార్న్వాలిస్ జరుగుతుంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఇందులో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడమ్మా. ఎందుకంటే హైదరాబాద్ అండ్ మరాఠా వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. టిప్పు సుల్తాన్ ఓడిపోయి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఈ అగ్రిమెంట్నే మనం శ్రీరంగపట్నం ట్రీటీ అంటాం. దీని ద్వారా హాఫ్ ఆఫ్ ది ఈ టెరిటరీస్, ఈ టిప్పు సుల్తాన్ టెరిటరీస్ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 3 crore రూపీస్ వీళ్ళిద్దరు పిల్లల్ని కూడా డబ్బులు కంప్లీట్గా ఇచ్చే వరకు అక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర పెట్టడం, ఇట్లాంటివన్నీ మనకి ఇందులో ఉన్నాయి. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో మనకు టిప్పు సుల్తాన్ చనిపోతాడు. డైరెక్ట్గా మైసూర్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోద్ది, బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి. సో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ మైసూర్ ఉన్న పెద్ద రాజ్యాన్ని, చిన్న మైసూర్ని తీసుకొని దాన్ని వడయార్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మరాఠాస్ మనం చూస్తాం. మరాఠాస్లో కూడా మనకి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. తర్వాత ఆంగ్లో సిక్ వార్స్ జరిగాయి. సో తర్వాత మనకి ఈ బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే బ్రిటిష్లో మనం చూసుకుంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే మనకి ఎట్లా బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేసింది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మొదటగా మనకి రెగ్యులేటింగ్ చేయడం. అంటే ఈ 1757 తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన పని మాత్రమే చేసుకోకుండా ఈ రాజ్యాలతో యుద్ధాలకు దిగడం. 1757 మనం చెప్పుకున్నాం బెంగాల్లో ప్లాసీ వార్, సిరాజుద్దౌలాతో. సో ఇంకా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయాలనుకొని మొట్టమొదటి యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేయడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఇలా ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి బ్రిటిష్ పార్లమెంట్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి ఇలా యాక్ట్స్ చేసుకుంటూ వచ్చింది. 1833, 1853 ఇట్లా. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో కొన్ని లోపాలు ఉండడం వల్ల మళ్ళీ 1784 పిట్స్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. ఇతని పేరు మీద పిట్స్ ఇండియా అమెండ్మెంట్ యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్, ఇట్ ఇస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1773. ఇట్లా ప్రతి 20 ఏళ్ళకి ఒక యాక్ట్ చేసుకుంటూ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ వీళ్ళు ఇంకా ఆపకపోవడం వల్ల 1813లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి అనేది వీళ్ళు తీసేశారు. మోనోపలి ఎట్లా అంటే మొత్తం కాకుండా మనకి చైనాతో ట్రేడ్ అండ్ టీ ట్రేడ్ ఈ రెండు తప్పించి ఈ రెండింటిని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. మిగతా అన్నిట్లో ఏ బ్రిటిష్ కంపెనీ అయినా చేసుకోవచ్చు. అప్పుడు బ్రిటిష్ నుంచి చాలా కంపెనీలు భారతదేశానికి తరలొచ్చాయి. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి పోయింది కాబట్టి. తర్వాత 1833లో చూసుకుంటే చైనా టీ ట్రేడ్ మీద కూడా వీరెండింటి మీద కూడా మోనోపలి తీశారు. సో కాబట్టి చాలా కంపెనీలు వీటిలో కూడా మొదలై ఇలా మనకి 1813లో మోనోపలి అనేది ఎండ్ అయింది. సో కంప్లీట్గా అంటే మనకి 1833 చార్టర్ యాక్ట్ ద్వారా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. 1813లో చైనా ట్రేడ్ అండ్ టీ ట్రేడ్ ఈ రెండు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండేవి. దానిపైన మోనోపలి రైట్స్. ఆ రెండింటిపైన కూడా
1833 యాక్ట్ ద్వారా వాళ్ళు తీశారు. సో తర్వాత 1853 యాక్ట్ తర్వాత 1857లో సిపాయి రివోల్ట్ వచ్చింది. సిపాయి రివోల్ట్ ఎప్పుడైతే వచ్చిందో, తిరుగుబాటు జరిగిందో, సిపాయి తిరుగుబాటు ఒక్కసారే మన బ్రిటిష్ పార్లమెంట్ని షూక్ చేస్తుంది. అంటే ఒక్కసారి వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటి ఇంత పెద్ద వార్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత 1857 తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ ఇట్లా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కంటిన్యూ అయితే కష్టం అని తెలుసుకున్న తర్వాత 1858లో అప్పుడున్నటువంటి బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ఒక ప్రొక్లమేషన్ని జారీ చేసింది. సో ఆ ప్రొక్లమేషన్లో ఏంటంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది రద్దయింది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అబాలిష్డ్. ఇక మీదట మరి అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంటే చేస్తుంది. బ్రిటిష్ పార్లమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఓన్లీ ట్రేడింగ్ హక్కులు ఇచ్చి ఆ పరిపాలన నుంచి దీన్ని పక్కన పెట్టేసింది. రెండో పాయింట్, సో మరి ఇప్పటివరకు 500కు పైగా సంస్థానాలను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్లో మన ఎగ్జామ్కి ఉపయోగపడేది నో ఫర్దర్ అనాక్సేషన్ వుడ్ బి మేడ్. ఇక పైన మేము ఏ రాజ్యాలని ఆక్యుపై చెయ్యం అనేది మొదటి పాయింట్ అమ్మా. అంటే ఏంటి, ఇప్పుడు అప్పటికే వాళ్ళు ఎంత ఆక్యుపై చేస్తారనుకున్నాం మనం, హాఫ్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ వాజ్ ఆక్యుపైడ్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మేడం ఏమంటుంది క్వీన్ విక్టోరియా, నో ఫర్దర్ అనాక్సేషన్ వుడ్ బి మేడ్. అంటే తీసుకున్న వాటి గురించి చెప్పట్లేదు, కానీ ఇక మీదట వీటిని మేము ఎనాక్స్ చెయ్యం, అంటే తీసుకునే వెనక్కి ఇవ్వం, కానీ ఇక మీదట మేము కొత్తగా రాజ్యాలను ఆక్యుపై చేయాలి. సో చాలామంది రాజులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా మనకి ఇక్కడ చూస్తే మోర్ దెన్ 500 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయమ్మా. సో ఈ సంస్థానాలన్నీ హ్యాపీ ఫీల్ అయ్యారు, ఇక నో ఫర్దర్ అనాక్సేషన్ వుడ్ బి మేడ్ అంటే. సో మరి అయిపోయిన దాని గురించి ఇంకేం చేస్తారు, ఎవరు రూల్ చేస్తారు? బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేయదు ఇంకా. సో దిస్ టెరిటరీ వాజ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ దే పార్టిసిపేట్ ఇన్ ద 1857 సిపాయి రివోల్ట్. ఎందుకు? ఈ సోషియో రిలీజియస్ కల్చరల్ కస్టమ్స్లో వీళ్ళు వేలుపడుతున్నారు. సో అన్నిటిని స్టాప్ చేశారు, సతీ అబాలిషన్ చేశారు, విడో రీమ్యారేజ్ చేశారు, హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ చేశారు. ఇట్లా అన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు. కాబట్టి అంటే సోషల్ ఈవిల్స్ వాళ్ళు భయపడేవారు. ఏంటి భర్త చనిపోతే విడో మంటల్లోకి దూకడం ఏంటి, ఇదేంటి ఈ విచిత్రం అని. వాళ్ళకి మన ఇవన్నీ మన సామాజిక ఆచారాలన్నీ వాళ్ళకి సామాజిక దురాచారాలుగా కనిపించాయి. మనకు పాజిటివ్ సైడ్ ఆఫ్ ది బ్రిటిషర్స్ అంటే మన ఈ పాయింట్లన్నీ రాయాలమ్మా. ఏంటి? సో ఈ సతీ అబాలిషన్ యాక్ట్ చేయడం అనేది చాలా పాజిటివ్ థింగ్. విడో రీమ్యారేజ్ యాక్ట్, ఎస్, హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అండ్ క్యాస్ట్ అబాలిషన్ యాక్ట్ అండ్ రిలీజియస్ అబాలిషన్ యాక్ట్, ఇవన్నీ మనకి పాజిటివ్ సైడ్ ఆఫ్ ది, ఎస్, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ అన్నీ ఎస్. అయితే మనకి రెండో పాయింట్, వి షుడెంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ సోషియో రిలీజియస్ కల్చరల్ కస్టమ్స్. ఇక మీదట మేము మీ సామాజిక మతపరమైన విషయాల్లో మేము జోక్యం చేసుకోం అన్న. మరి ఇప్పటివరకు చేసిన యాక్ట్స్ అవన్నీ రన్ అవుతాయి. సతీ అబాలిషన్ యాక్ట్ రన్ అవుతుంది, విడో రీమ్యారేజ్ యాక్ట్ అవన్నీ రన్ అవుతాయి. ఇకపైన ఎటువంటి యాక్ట్స్ చేయం అన్నది ఒక పాయింట్. సో ఈ విధంగా 1858 నుంచి డైరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే మనకి బ్రిటిష్ అండర్లోకి రావడం జరిగింది భారతదేశంలో హాఫ్ ఆఫ్ టెరిటరీ. మిగతా టెరిటరీ అంతా మనకి ఏదైతే మనకి ఈ బ్రిటిష్ అండర్లో ఉందో వీటిని ప్రావిన్సెస్గా అనేవారమ్మా. ప్రావిన్సెస్గా మనకి 1935 ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం చూస్తే 11 స్టేట్స్ ఉండేవి. 11 ప్రావిన్సెస్ బ్రిటిష్ అండర్లో. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 563 దాకా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు. ఇట్లా ఉండేది భారతదేశం. దీన్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవారు. ఇందులో మద్రాస్, బాంబే, కలకత్తా ఇవన్నీ ఉండేవి. వీటిని లోకల్ రూలర్స్ రూల్ చేసేవారు. సో 563 ప్రిన్స్లీ స్టేట్లో ద లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే మనకి హైదరాబాద్. ఎస్. ఆ తర్వాత 1858 తర్వాత వాళ్ళు మనకి ఇంకా రెగ్యులేటింగ్ యాక్ట్లు, చార్టర్ యాక్ట్లు చేయలేదు. ఎందుకంటే మనకి మొట్టమొదటిసారిగా ఒక కొత్త రకమైన గవర్నమెంట్ భారతదేశానికి పరిచయం అయింది. అదేంటంటే పార్లమెంటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో అప్పటివరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంది, ఇప్పుడు డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంట్ అండర్లోకి వెళ్ళిపోయాం. మనకి పార్లమెంటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో కాబట్టి కౌన్సిల్స్ యాక్ట్స్ వచ్చాయమ్మా. కౌన్సిల్స్ యాక్ట్స్ 1861, 1892, 1909, 1919, 1935,
1947. సో ఇట్లా మనకి కౌన్సిల్ యాక్ట్స్ వచ్చాయి. 1861 కౌన్సిల్ యాక్ట్, 1892 కౌన్సిల్ యాక్ట్, ఆర్ 1919 కౌన్సిల్ యాక్ట్, ఆర్ యూ కెన్ కాల్డ్ as మింటో మార్లే రిఫార్మ్స్, అండ్ 1919 యాక్ట్, ఆర్ యూ కెన్ కాల్డ్ as మాంటేగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947 ఇండిపెండెన్స్ యాక్ట్. సో మనకి ఇట్లా ఇప్పుడు మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లు, చార్టర్ యాక్ట్లు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయాలి కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంటే రూల్ చేస్తుంది కాబట్టి కౌన్సిల్స్ యాక్ట్. ఇట్లా మనకి ఈ యాక్ట్స్ అనేవి జరిగింది. సో దీని ద్వారా ఏమైందంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ ఉండేవాడు. గవర్నర్ జనరల్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ గవర్నర్ ఉండేవాడు, తర్వాత కొంచెం గవర్నర్ జనరల్ అని ఇవ్వడం జరిగింది. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్. మొట్టమొదటి వ్యక్తి మనకు తెలుసు వారన్ హేస్టింగ్స్. ద ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. సో ఇట్లా ఈ గవర్నర్ జనరల్ మనకి ఉండేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో 1857 వార్ తర్వాత ఈ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అని మార్చేశారు. ప్రతినిధి ఎవరికి ప్రతినిధి? బ్రిటిష్ క్వీన్ ఆర్ బ్రిటిష్ కింగ్కి ఇతను ప్రతినిధి వైస్రాయ్. సో ఇక్కడున్న విషయాలు అతను చెప్పడం జరుగుతుంది. సో ద ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ కానింగ్. సో ఇతనే మనకి 1857 సిపాయి రివోల్ట్లో ఉన్నాడు. సో అతనే 1858లో మొట్టమొదటి వైస్రాయ్గా అవ్వడం జరిగింది. సో ఇక్కడ వైస్రాయ్ ఉండేవాడు. అక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండు చూసుకుండేవమ్మా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో షేర్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీళ్ళు బ్రిటిష్ ఎంపీలు, వీళ్ళు కంట్రోల్ చేసేవారు. ఇట్లా రెండు బోర్డ్స్ స్టార్ట్ అయ్యాయి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా. ఈ రెండింటిని అబాలిష్ చేసి ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. ఎప్పుడు? 1857 తర్వాత. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్. ఇతను లండన్లో ఉంటాడు. ఇతను బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్. ఇక్కడేమో వైస్రాయ్ ఉంటాడు, ఇక్కడేమో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు. సో వీళ్ళపైన మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్కడ ఉంటాడు? బ్రిటిష్ పార్లమెంట్లో ఉంటాడు. సో ఇతను బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్. సో వీళ్ళపైన మనకి కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు. మీకు తెలుస్తుంది ఆ పాయింట్. అయితే మనకి ఇక్కడ చూస్తే 1909 మింటో మార్లే రిఫార్మ్స్, 1919 మాంటేగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. కౌన్సిల్ యాక్ట్స్ ఆర్ ఇవి. మింటో మనకి ఇక్కడ వైస్రాయ్ ఉండేవాడమ్మా, మార్లే సెక్రటరీ ఆఫ్ స్టేట్. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటిది కాబట్టి దీన్ని మింటో మార్లే. ఇక్కడ చూస్తే మాంటేగు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్కడ? లండన్లో. అండ్ చేమ్స్ఫోర్డ్ ఇక్కడ వైస్రాయ్. వీళ్ళ టైంలో జరిగింది కాబట్టి వీళ్ళు మాంటేగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటారు. ఇట్లా మనకి ఇలా ఇక్కడ వైస్రాయ్, ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్, క్యాబినెట్ మినిస్టర్. ఇట్లా మనకి ఇది 1857 రివోల్ట్ తర్వాత 1858 నుంచి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసిన ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో బ్రిటిష్ డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి అక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని వచ్చింది. మొట్టమొదటిగా మనం జనరల్గా మనం చూస్తే యాన్షియంట్ మిడివల్ మోడర్న్లో ఎక్కడ చూసినా మనం ఈ రాచరికం కింగ్షిప్ రూల్. సో మొదటిసారిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ రూలింగ్ మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్, లిబర్టీ ఇవన్నీ మనకి ఉంటాయి, హక్కులు. ఇది మనకి 2 చాప్టర్స్ అమ్మ. ఏంటంటే మనకి బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ 1857 సిపాయి రివోల్ట్స్. అయితే మనకి ఆ చాప్టర్లో మీరు బాగా చదువుకోవాల్సింది ఏంటంటే, సో ఈ జమీందారీ సిస్టమ్, రైత్వారీ మహల్వారీ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ప్రాంతాల్లో ఉండేవి, ఆ జమీందారీ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, రైత్వారీ మహల్వారీ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అవి మీరు చదువుకోవాలి బాగా. అంతేకాకుండా మనకి ఎడ్యుకేషన్గా ఎటువంటి రిఫార్మ్స్ చేశారు వీళ్ళు, సివిల్ సర్వీసెస్లో ఎటువంటి రిఫార్మ్స్ చేశారు అనేవి మనం ఈ చాప్టర్లో చదువుకోవాలి. సో ఇకపోతే మనకి 1857 సిపాయి రివోల్ట్లో కూడా ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి మనం బహదూర్ షా టు అట్లా, కాన్పూర్ నుంచి నానా సాహెబ్, సపోజ్కి అవధ్ నుంచి లక్నో నుంచి మనకి బేగం హజరత్ మహల్ అంటే అవధ్ నుంచి, ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి, బీహార్ నుంచి కున్వర్ సింగ్, ఇట్లా అవి చూసుకోవాలి. తర్వాత 1857 సిపాయి రివోల్ట్ మీద
వేరు వేరు స్కాలర్స్ ఒపీనియన్ ఏంటి, అట్లా యూరోపియన్ స్కాలర్స్, ఇండియన్ స్కాలర్స్, తర్వాత 1857 తర్వాత స్ట్రక్చర్ ఎట్లా చేంజ్ అయ్యింది అనేది మనం చదువుకోవాలి. ఇంతేకాకుండా మరి ఈ కాలంలో మనకు జరిగినటువంటి ట్రైబల్ రివోల్ట్స్, ఎక్కడెక్కడి నుంచి ట్రైబల్ రివోల్ట్స్ జరిగాయి, వాళ్ళ లీడర్స్ ఎవరు అనేది మనం చదువుకోవాలి. ఇప్పుడు కాశీ రివోల్ట్ జరిగింది అస్సాంలో. సో లీడర్ ఎవరంటే తిరూత్ సింగ్ అండ్ బారామానిక్. సో ఎట్లా మనకి ఇప్పుడు ముండా రివోల్ట్ జరిగింది, ఎవరు లీడరు, బీర్సా ముండా. సో అట్లా మనకి ఈ ముండా రివోల్ట్ ఎక్కడ జరిగింది, జార్ఖండ్. ఇట్లా మనకి ట్రైబల్ రివోల్ట్స్ ఎక్కడెక్కడి నుంచి జరిగాయి, ఎవరు ఆధిపత్యం వహించారు, అట్లా పీజెంట్ రివోల్ట్స్ ఎక్కడెక్కడ జరిగాయి ముఖ్యమైనగా, సో దానికి ఆ లీడర్ ఎవరు అన్నది మనం చదువుకోవాలి. ఇకపోతే మనకి ఇవి కాకుండా క్యాస్ట్ రివోల్ట్స్ జరిగాయి, అవి కుల ఉద్యమాలు. సో అవి మనకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం కాకుండా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగాయమ్మా అవి. సో బ్రాహ్మణ్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా. సో అవి ఎక్కడెక్కడ జరిగాయి, దాని లీడర్స్ ఎవరు అనేది కూడా మనం చదువుకోవాలి, ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఇకపోతే మనకి 5th చాప్టర్ మనం చూసుకున్నట్టయితే, 5th చాప్టర్ మనకు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. మనం ఈ చాప్టర్లో మనం చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ చాప్టర్ అమ్మా. సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు. సో 19వ శతాబ్దంలోనే ఇవి భారతదేశంలో ఎందుకు స్టార్ట్ అయ్యాయి అని మనం చూసుకున్నట్టయితే, ఏంటి కారణాలు అని మనం చూసుకున్నట్టయితే, మనకి సోషల్ ఈవిల్స్ ప్రజెంట్ ఇన్ ద సొసైటీ. సోషల్ ఈవిల్స్ ప్రజెంట్స్ ఇన్ ద సొసైటీ. అయితే మనకి వేదకాలంలో చూసుకుంటే, లేటర్ వేదిక్ పీరియడ్లో, అంటే తొలి వేదకాలంలో లేదు, మలి వేదకాలంలో భారతదేశంలోకి చాలా సామాజిక దురాచారాలు వచ్చాయమ్మా. అవి సామాజిక ఆచారాలుగా 19వ శతాబ్దం వరకు కొనసాగాయి. 19వ శతాబ్దం. సో వాటిని ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వారు బ్రిటన్ వెళ్ళి అక్కడ చదువుకొని ఇంగ్లీష్ విద్యా విధానం. సో అక్కడ చదువుకున్న ద్వారా మనకి ఈ ఇంగ్లీష్ విద్యా విధానం ఏదైతే ఉందో, మనకి ఆ విద్యా విధానం ద్వారా చాలా మార్పులు వచ్చాయి, అది నేను చెప్తాను. సో ఆ పాయింట్ అక్కడ. ఇక్కడికి వస్తే ఈ సోషల్ ఈవిల్స్ ఈవెన్ ఇంకా 19వ శతాబ్దంలో కూడా ఇక్కడ ఉండిపోయాం అట్లా. సో అవి ఏంటంటే సతి అంటే ఏంటి, మనకి భర్త చనిపోయిన తర్వాత వీడో మంటల్లోకి దూడాలి. ఎంత ఇబ్బందికరమైన ఈ సోషల్ ఈవిల్ అమ్మా ఇది, చూడండి. తర్వాత ఈ ఒకవేళ మంటల్లోకి దూకలేదు అని అట్లా లేదు, ఆ సతి అబాలిష్ అయిన తర్వాత కానీ ముందు మనకి విడో రీమ్యారేజ్ అనేది ఉండేది కాదు. విడోని ఏం చేస్తారు, మంటల్లోకి దూకిచ్చేస్తారు. ఒకవేళ విడోస్ ఉన్నా ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయినా వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకుండా అట్లానే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇది కాకుండా చైల్డ్ మ్యారేజెస్, చిన్న పిల్లలకే 8 ఏళ్ళలో పిల్లలకే పెళ్లి చేసేవారు, చైల్డ్ మ్యారేజెస్ అవి అట్లానే రన్ అయ్యాయి. ఇది కాకుండా మనకి ఫిమైల్ ఇన్ఫాంటిసైడ్, అంటే మనకి సో ఈ చిన్న పిల్లలే ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ముందుగానే చంపేయడం, ఇట్లా ఫిమైల్ ఇన్ఫాంటిసైడ్. ఇట్లా కాకుండా మనకి ఇవి కాకుండా రిలీజియస్ ఈవిల్స్లో కూడా మనం చూస్తే సముద్రాన్ని దాటకూడదు, రిలీజియస్ టాబూస్, సముద్రాన్ని దాటకూడదు. సో మనకి చాలా పాలిథిజం, అంటే మోర్ దెన్ ఒక గాడ్ని పూజించడం. ఇట్లా కాకుండా ఇంకా సో చాలా మూఢనమ్మకాలు ఉండే, పిల్లొస్తే ఎదురొస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా ఉండేవన్నమాట. సో ఇవన్నీ సోషియో రిలీజియస్ ఈవిల్స్ చాలా ఉండే. ఇక్కడ హ్యూమన్ సాక్రిఫైస్, మనకి గోన్స్లో అయితే వాళ్ళ దేవత ముందు వాళ్ళు బలించుకునేవారు, హ్యూమన్ సాక్రిఫైస్. ఇవి కాకుండా క్యాస్ట్ డిజబిలిటీస్, రిలీజియస్ డిజబిలిటీస్, ఇవి కూడా మనకి సొసైటీలో చాలా ఎక్కువగా ఉండే. మనం చూసుకున్నాం కుల ఉద్యమాలు కూడా వచ్చాయని చెప్పి. సో కాబట్టి ఈ సోషల్ ఈవిల్స్ అనేది సొసైటీలో ఉండడం అనేది ఫస్ట్ పాయింట్ అమ్మా. సోషల్ ఈవిల్స్ ప్రజెంట్స్ ఇన్ ద సొసైటీ. సామాజిక దురాచారాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి 19వ శతాబ్దంలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, రిలీజియస్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. మత మూఢనమ్మకాలు ఇవే మనం చెప్పుకున్నాం. మత మూఢనమ్మకాలు అంటే ఈ కింద రిలీజియస్ టాబు, అంటే సో సముద్రం దాటితే వర్ణాన్ని కోల్పోతామని. తర్వాత సో ఈ మతపరమైన మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక కారణమైంది.
ఈ 2 మనకి నెగిటివ్ సైడ్ ఉంటుందమ్మా. 3, 4 మనకి పాజిటివ్ సైడ్ ఉంటుంది. 3 వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ విద్యా విధానం అనేది ముఖ్యంగా కారణమైందమ్మా దీని మీద ఫైట్ చేయడానికి. ఆ రోజుల్లో కొంతమంది ఈ లండన్ పోయి చదువుకొని అక్కడ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అభ్యసించి మళ్ళీ భారతదేశానికి రావడం, అంతేకాకుండా భారతదేశానికి రావడం వల్ల మనకి వాళ్ళకి ఇంగ్లీష్ విద్యా విధానం అనేది అబ్బింది. సో ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల మనకి ముఖ్యంగా వచ్చేది ఏంటి అంటే సో రేషనాలిటీ, హేతుబద్ధత. అంటే మనం క్వశ్చన్ చేస్తామా రేషనాలిటీ అంటే, ఇప్పుడు మంటల్లోకి దూకాలి అన్నారు భర్త చనిపోయాక, ఎందుకు దూకాలి, దాంట్లో హేతుబద్ధత ఏంటి, రేషనాలిటీ. హ్యుమానిటీ వస్తుంది మనకి, మానవత్వం. సో ఇట్లా ఎట్లా చేస్తాం మనిషిని ఎట్లా అని చెప్పి రేషనాలిటీ, హ్యుమానిటీ, ఇండివిడ్యువాలిటీ, ఇవన్నీ మనకి ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల డెవలప్. రేషనాలిటీ, హ్యుమానిటీ. సో దీని ద్వారా మనం క్వశ్చన్ చేయడం జరిగింది. సో అప్పటివరకు క్వశ్చన్ చేయాలంటే చాలా భయంగా ఉండేది, ఎందుకంటే ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి సామాజిక ఆచారాలుగా పాతుకుపోయాయి కదా, దాన్ని క్వశ్చన్ చేయడం కష్టం. సో కాబట్టి దీని ద్వారా ఎందుకు దూకాలి అని చెప్పి అట్లా మనకి ఇంగ్లీష్ విద్యా విధానం అనేది. అయితే చాలామంది భారతీయులు పోలేరు కదా, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే పోయి ఇంగ్లీష్ విద్యా విధానం అవలంబించుకొని రావచ్చు. సో మళ్ళీ వాళ్ళు స్ప్రెడ్ చేయాలంటే కూడా కష్టమే, చాలా తక్కువ మందిలు ఉంటారు. కాకపోతే మనకు ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే భారతదేశంలోకి వచ్చినటువంటి పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, డానిష్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ విధానం ఒకవైపు క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం ఏమైనా, దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రజలకు ఇవ్వడం జరిగారు. సో కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఈ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా దే స్టడీడ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ దే ఫాట్ అగెన్స్ట్ ది సోషల్ ఈవిల్స్. దాని ద్వారా ఫైట్ చేయడం జరిగింది ఈ విధంగా. సో ఈ విధంగా మనకి 2 నెగిటివ్ పాయింట్స్, ఈ 2 పాజిటివ్. ఈ విధంగా మనకి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి 19వ శతాబ్దంలో స్టార్ట్ అవడానికి కారణమేమా అంటే సామాజిక దురాచారాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ సో ఈ కాలంలో స్టార్ట్ అయింది ఎందుకు. వీటన్నిటికీ తోడు ప్రెస్, మనకి పేపర్ అనేది కూడా మనకి ఇదే టైంలో మనకి మొట్టమొదటిగా ఈ బ్రిటిష్ టైంలోనే ఉండడం వల్ల స్టార్ట్ అవడం వల్ల ఈ పేపర్ ఏం చేస్తుందంటే ఈ విషయాల్ని నలుమూలల స్ప్రెడింగ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా, సో నలుమూలలా వ్యాపింపచేయడానికి, ఈ విధంగా ప్రజలు అవేర్నెస్ పొంది వీటిపైన ఫైట్ చేయడానికి కారణమైంది. మనం సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఫాదర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ రాజా రామ్మోహన్ రాయ్ అని మనం చెప్తాం. రాజా రామ్మోహన్ రాయ్ గారి ప్రోత్సాహంతోనే లార్డ్ విలియం బెంటిక్ 1829లో సతీ సాగమన యాక్ట్ అని తీసుకొచ్చారమ్మా. సతీ అబాలిషన్ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ విధంగా అప్పటి నుంచి మనకి ఈ సతీ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత దానికి సీక్వెల్ యాక్ట్గా మనం చూసుకున్నట్టయితే 1800 మనకి 56 ఆ ప్రాంతంలో విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు సతీ అబాలిష్ చేస్తే ఏమవుద్ది, సో సొసైటీలో ఎక్కువగా విడోస్ ఉంటారు, చనిపోరు కాబట్టి. సో మళ్ళీ వాళ్ళ కోసమని విడో రీమ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రోత్సాహంతో దాన్ని మనకి లార్డ్ డలౌసీ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మీరు ఏంటంటే ఈ చాప్టర్లో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి, అలాగే మనకి ఆర్య సమాజ్ తాలూకా కాంట్రిబ్యూషన్ ఏంటి, సో ఇవి మనం చదువుకోవాలి. ఇవి కాకుండా మనకి మిగతా ఇండివిజువల్గా కొంతమంది రిఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చదువుకోవాలి. సోషియో రిలీజియస్ ఎస్. చివరిగా మనకి నేషనల్ మూమెంట్ 1885 to 1947. సో 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పడిందమ్మా, మొత్తం భారతదేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తూ. అయితే మనకి ఈ ఆర్గనైజేషన్ మొదట చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత దాని పరిధిని విస్తరించుకొని సో 1947 వరకు కంటిన్యూగా ఫైట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చివరికి మనకి స్వతంత్రం తీసుకురావడంలో సో ప్రముఖమైన పాత్ర వహించింది. అయితే మనకి 1885 ముందు మన దగ్గర ఆర్గనైజేషన్స్ లేవా అంటే ఉన్న 1885 ముందు కూడా
1885 తర్వాత లేవంటే తర్వాత కూడా ఉన్నాయి. అయితే 1885 ముందున్నవి కొన్ని ప్రో బ్రిటిష్ ఉండే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా. కొన్నేమో ఓన్లీ కన్ఫైన్ టు పర్టికులర్ ఏరియా ఉండేది. ఇప్పుడు బెంగాల్కి, కలకత్తా లేదా మద్రాస్కి, బాంబేకి అట్లా ఉండేవి. కానీ ఓవరాల్గా రిప్రజెంట్ చేస్తూ ఏ ఆర్గనైజేషను మనకి 1885 ముందు లేదు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెసే భారతదేశం మొత్తాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ స్టార్ట్ చేసింది. అయితే మనకి ఈ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముందే మనం చూస్తే 1857 సిపాయి రివోల్ట్ టైంలోనే మనకి ఈ నేషనాలిటీ, జాతీయత అనే దానికి బీజాలు పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ, దో ద 1857 సిపాయి రివోల్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది సిపాయిస్, వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రివోల్ట్. సో అక్కడ మనకి వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేసాయి. అంటే నేషనాలిటీ అనేది మనకి అక్కడే మనకి సీడ్స్ వదిలినట్టు మనకు తెలుస్తుంది. బట్ ఎనీవే 1885లో మనకి 1858లో బ్రిటిష్ పార్లమెంట్ అండర్లోకి వెళ్ళిపోయాం మనం, అంటే రూల్ చేయడానికి కొన్ని ప్రదేశాలు భారతదేశంలో. సో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి, బ్రిటిష్ పార్లమెంటు మనకి నో ఫర్దర్ ఎనాక్సేషన్ వుడ్ బి మేడ్, ఇతర రాజ్యాలు ఆక్యుపై చేసుకోము, మీ సోషియో కల్చరల్ రిలీజియస్ కస్టమ్స్లో ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పింది. ఆ రెండు అయితే చేయలేదు. కానీ మనకి భారతదేశంలో మనకి ఎట్లా అంటే మనకి రైల్వే సిస్టమ్, టెలిగ్రాఫ్ సిస్టమ్, రోడ్ సిస్టమ్, ఇట్లా దీని ద్వారా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ని డంప్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే మనకి వనరులు, రిసోర్సెస్ ఉన్నాయో, అంటే ఎక్కడ ఈవెన్ రిమోట్ ఏరియాస్లో ఉండే రిసోర్సెస్ని కూడా ఈ రైల్వే లైన్స్ వేసి లోపల ఉన్న రిమోట్ సోర్స్ని కూడా దోచుకు వెళ్ళడం జరిగేది. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళే బెనిఫిట్స్, లాభాలు తీసుకున్నట్టు చేసిందమ్మా. ఇది మనకి ఫినాన్షియల్ క్యాపిటలిజం అంటాం. ఈ ప్లేస్లో ఇంకా ఎక్కువగా దోపిడీ జరిగింది భారతదేశం నుంచి 1858లో. అందుకే బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలనా టైంలోనే మోర్ దెన్ 75 మేజర్ పీజెంట్ రివోల్ట్స్ వాజ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా. 75 మేజర్ పీజెంట్ రివోల్ట్స్ స్టార్ట్ అయ్యాయి. మరి చిన్న చిన్నవి ఎన్ని స్టార్ట్ అయ్యాయనేది మనకు కౌంటే లేదు. అట్లా ఉండేది. వీళ్ళు ఈ మూడో ఫేజ్లోనే ఎక్కువగా ఈ దోపిడీ అనేది స్టార్ట్ అయింది. దీనికి వ్యతిరేకంగా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే బ్రిటిష్ పార్లమెంటు అప్రెసివ్ పాలసీస్కి వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి మనకి ఈ అవేర్నెస్ ప్రజల్లోకి వచ్చింది. ప్రజల్లోకి అవేర్నెస్ రావడం వల్ల ఆ ప్రజలు తిరుగుబాటుకి చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల దానికి అనుకూలంగా 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది అని చెప్పి మనకి బిపిన్ చంద్రపాల్ చెప్పడం జరిగిందమ్మా. బిపిన్ చంద్రపాల్ అయితే అతను కూడా కొన్ని ఇవి పెట్టారు. ఏంటంటే 1870 నుంచి 1880 వరకు ప్రజల్లో పొలిటికల్ అవేర్నెస్ బాగా పెరిగింది, నేషనలిస్ట్ యాక్టివిటీస్ బాగా జరిగాయి. కాబట్టి ఈ ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని మనకి చెప్పడం జరిగిందమ్మా. అయితే ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో అక్కడ మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా లార్డ్ క్రాస్ ఉండేవాడు. ఇక్కడ మనకి వైస్రాయ్గా లార్డ్ డఫ్రిన్ ఉండేవాడు, లార్డ్ డఫ్రిన్. అయితే ఏమంటాడంటే ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎక్కువగా ఎట్లా ఉండేది, బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేది కాదు. ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ భారతీయులకు అనుకూలంగా చేయాలని ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. అలాగే ఇండస్ట్రియలైజేషన్ భారతదేశంలో అభివృద్ధి చేయాలని ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. అంతేకాకుండా లిట్టన్ పెట్టినటువంటి రియాక్షనరీ పాలసీస్ కొన్ని ఉన్నాయమ్మా. ఏంటంటే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అని ఒకటి చేశాడు లార్డ్ లిట్టన్. అంటే ఏంటి దీని ద్వారా అంటే నో ఇండియన్ షల్ పోసెస్ ది ఆర్మ్స్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఇండియన్స్ ఎవరు ఆర్మ్స్ పెట్టుకోకూడదు, కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లా ఒకటి తీసుకొచ్చారు. అంటే అప్పుడు మనకు అర్థమైంది బ్రిటిష్ వాళ్ళు మన నాయకులు, అంటే మన లీడర్స్, దే ఆర్ ద మాస్టర్స్. కానీ మరి వాళ్ళు కొలోనియల్ మాస్టర్స్, వాళ్ళు మనల్ని వాళ్ళ పిల్లల్లాగా రూల్ చేయాలి, కానీ మనల్ని అట్లా చూడట్లేదు అన్న విషయం అర్థమైంది. అంటే ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ అయితే ఆర్మ్స్ పోసెస్ చేయొచ్చు, అంటే క్యారీ చేయొచ్చు, కానీ ఇండియన్ క్యారీ చేయకూడదు అకార్డింగ్ టు దిస్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ బై ది లార్డ్ లిట్టన్. ఎస్, ఇంతేకాకుండా మనకి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్, అంటే స్థానిక భాషల్లో వచ్చేటటువంటి పత్రికలు ఏమన్నాయో వాటిని అబాలిష్ చేయడం జరిగిందమ్మా. అలా స్థానిక భాషల్లో మీరు చేయకూడదు అని చెప్పి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమైంది అంటే, మనకేం అర్థమైంది, ఇండియన్స్ ఎట్లా అర్థం చేస్తున్నారంటే
సో వీళ్ళు మనకి ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్లు లేదా మొఘల్స్ లాగా కాకుండా వీళ్ళు మనల్ని వేరేగా చూస్తున్నారు అని. అంటే భారతదేశాన్ని చాలామంది పరిపాలించారు మనకి విదేశీయులు. మనం యాన్షియంట్ ఇండియా నుంచి చూసుకున్న పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మనం చూసుకుంటాం ఇండో గ్రీక్స్, పార్థియాన్లు, కుషాన్లు, శకులు. సో మనకి ఎక్కడైనా రుద్రదామన్ కానీ లేకపోతే కుషాన్ రూలర్ కనిష్క కానీ లేదా మనకి మియాండర్ కానీ అట్లా ఏం లేదు. వాళ్ళు ఎసిమిలేటెడ్ అయిపోయారు ఇండియన్ కల్చర్లో. కానీ ఇక్కడ మనకి అట్లా కనిపించట్లేదమ్మా, ఇక్కడ మనకి అట్లా కనిపించట్లేదు. సో కాబట్టి మన వాళ్ళకి అర్థమైంది, అవేర్నెస్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా వీళ్ళు కొన్ని ఆడడం కూడా జరిగింది. ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అవన్నీ సివిల్ సర్వీస్ని ఇండియనైజేషన్ చేయండి, ఇండస్ట్రీస్ పెట్టండి, ఈ రియాక్షనరీ పాలసీని తీసేయండి, ఇట్లాంటివన్నీ. మీకు తెలుసో లేదో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎప్పుడైతే ఇది చేశారో దీని తర్వాత మొట్టమొదటిగా మనకి అమృత్ బజార్ పత్రిక ఇది ఎమ్మటే అది బెంగాలీలో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడింది. ఇది శిశిర్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశారు. సో అట్లా మొట్టమొదటిగా మాడిఫై అయినటువంటి పత్రిక ఏదంటే ఈ అమృత్ బజార్ పత్రిక, బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి. ఇట్లా మనకి ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కల్పించాయి అని బిపిన్ చంద్రపాల్ గారు చెప్పడం జరిగిందమ్మా. అయితే మనకి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. సో తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ముఖ్యంగా మన ఎగ్జామ్కి ఉపయోగపడినటువంటి చూసుకుంటే 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా. అదేంటంటే మనకి ఈ ఎవ్రీ ఇయర్ మనకి ఒక ఐఎన్సి మీటింగ్ జరుగుతుంది డిసెంబర్లో. ఇది కూడా ఐఎన్సి కూడా డిసెంబర్లోనే స్టార్ట్ అయింది 1885. ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరుగుతుంది. సో ప్రెసిడెంట్ తాలూకా టెన్యూర్ 1 year ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఎవ్రీ ఇయర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగి ఇప్పుడు కూడా జరుగుతుంది. సో టెన్యూర్ 1 year ఉంటుంది. సో సెకండ్ పాయింట్కి వచ్చినట్టయితే మనం ఏ ప్రావిన్స్లో అయితే ఈ మీటింగ్ జరుగుతుందో ఈ ఐఆర్ మీటింగ్, ఆ ప్రావిన్స్ వ్యక్తి ప్రెసిడెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు అనేది సెకండ్ పాయింట్ అమ్మా. అది మనకి రెండో పాయింట్. అంటే ఇప్పుడు సపోజ్కి ఒక నాగ్పూర్లో జరుగుతుంది అనుకో, ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సో దానికి కంటెస్ట్ చేయకూడదు అనేది సెకండ్ పాయింట్. ఇట్లా మనకి 2 points మనకి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. అయితే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద లాలా లజపత్ రాయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా. ఏంటంటారంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫౌండింగ్ కాంగ్రెస్ వాజ్ టు సేవ్ బ్రిటిష్ ఎంపైర్ ఫ్రమ్ ద డేంజర్స్ అండ్ నాట్ టు ఆస్పైర్ ఫర్ ది పొలిటికల్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఈ డఫ్రిన్, ఈ ఐసిఎస్ ఆఫీసర్ ఏవో హ్యూమ్తో స్టార్ట్ చేయించారంటే సో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తప్ప, డేంజర్ నుంచి, ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడుకోవడం తప్ప, అంటే ఇప్పుడు 1857 సిపాయి రివోల్ట్ లాంటివి వస్తే వాళ్ళని కాపాడుకోవడం తప్ప సో భారతదేశానికి ఎటువంటి పొలిటికల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి కాదు. ద ఇంట్రెస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ వాజ్ ప్రైమరీ అండ్ దట్ ఆఫ్ ఇండియా వాజ్ సెకండరీ. దిస్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై లాలా లజపత్ రాయ్. మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఎవరికంటామో బ్రిటిష్ వాళ్ళకి, తర్వాత సెకండరీ, ఇండియన్స్ అనేవారు సెకండరీ అని లాలా లజపత్ రాయ్ గారు చెప్పడం జరిగింది. అయితే వీ హ్యావ్ 2 opinions, one is బిపిన్ చంద్రపాల్ అండ్ సెకండ్ one is లాలా లజపత్ రాయ్. ఎస్. అయితే మనకి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా మనకి మొదటి సెషన్ బొంబాయిలో జరిగింది. బొంబాయిలో మనకి మొదటి సెషన్ జరగడం అనేది జరిగిందమ్మా. సో డబ్ల్యూసి బెనర్జీ ఇతను ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఫస్ట్ 10 ఏళ్ళు జనరల్ సెక్రటరీగా ఏవో హ్యూమ్ చేశారు. రెండో మీటింగ్ అనేది కలకత్తాలో జరిగింది 1886. దాదాబాయి నౌరోజీ గారు సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్గా కనబడతారు. సో ఇతను మొట్టమొదటి పార్సీ ప్రెసిడెంట్. థర్డ్ మీటింగ్ అనేది మనకి మద్రాసులో జరిగింది. బద్రుద్దీన్ త్యాబ్జీ ఇక్కడ ప్రెసిడెంట్గా మనకు కనబడతారు. ఈ వాజ్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. అండ్ ఫోర్త్ మీటింగ్ అలహాబాద్లో జరిగింది. జార్జ్ యూలే, సో ఇంగ్లీష్ మ్యాన్, ఇది ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఇట్లా మనకి మొదటి 4 ఇట్లా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఇవి కాకుండా ఇంకొక 4-5 ఐఎన్సి సెషన్లు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్కి అట్లా. అయితే ఇట్లా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం చూసుకున్నట్టయితే ఇట్లా
3 పేజెస్లో మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యుద్ధం జరిగింది. మనకి 1885 నుంచి 1947 వరకు ఏదైతే ఉందో దాన్ని 3 పేజెస్గా 1885 నుంచి 1905, 1905 నుంచి 1920, 1920 నుంచి 1947 ఇలా 3 పేజెస్గా డివైడ్ చేయడం జరిగిందమ్మా. మొదటి పేజ్ని మోడరేట్ పేజ్ అనడం జరిగింది, మోడరేట్ ఫేజ్. సెకండ్ పేజ్ని ఎక్స్ట్రీమిస్ట్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ ఈజ్ గాంధీయన్ పేజ్. సో 1885 నుంచి 1905 వరకు మితవాదులు అంటే మోడరేట్స్, అంటే చాలా సంయమనం పాటించి చాలా ఓపికతో ఉండి సో బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతీయ ప్రజలకు అవసరమైన వాటిని తీసుకోవడానికి ప్రేయర్, పిటిషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్ ద్వారా ఎవరైతే ఈ నడిపారో వాళ్ళని మోడరేట్స్గా మనం చెప్తాము. సో మనం చూసుకున్నట్టయితే 1885 to 1905 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని నడిపించినటువంటి గొప్ప నాయకులు ఎవరంటే దాదాబాయి నౌరోజీ గారు, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, బద్రుద్దీన్ త్యాబ్జీ, రాస్ బిహారీ ఘోష్ అండ్ ఎంజి రనడే, ఆర్సి దత్, ఆనంద్ మోహన్ బోస్ ఇట్లాంటి గొప్ప నాయకుల నాయకత్వంలో మనకి ఫస్ట్ ఫేజ్ నడిచిందమ్మా, మోడరేట్ ఫేజ్ ఫ్రమ్ 1885 to 1905. వీళ్ళు డబల్ ప్రోంజ్డ్ స్ట్రాటజీ అని వాడారమ్మా. డబల్ ప్రోంజ్డ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే వీళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇట్లా ఉండి ఇక్కడేమో పీపుల్ ఉంటారు, ఇక్కడ భారతీయులు, ఇక్కడ బ్రిటిష్ ఉంటుంది. భారతీయులకు ఏమి కావాలో కనుక్కొని ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాటిని ఈ బ్రిటిష్ నుంచి ఆర్జించేవారు, బ్రిటిష్ వాళ్ళని అడిగేవారు. సార్ పీపుల్ ఇట్లా అడుగుతున్నారు, పీపుల్ ఒపీనియన్, త్రూ దట్ ఒపీనియన్ ఈ బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు అడిగారు. సో ఇట్లా మనకి డబల్ ప్రోంజ్డ్ స్ట్రాటజీ ఉంటుంది. దీనికోసం వాళ్ళు పీపీపీ మెథడ్ని వాడారమ్మా. పీపీపీ మెథడ్, పీపీపీ అంటే ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. సో ఫస్ట్ వీళ్ళకి ఏం కావాలో ఈ ఐఎన్సీ మెంబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ ద్వారా అంటే ఒక ప్రార్థనాపూర్వకంగా వినమ్రంగా అడిగేవారు. వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, పిటిషన్ పెట్టండి అంటారు. పిటిషన్ మనం పెడతాం. పిటిషన్ వర్కౌట్ అయితే ఓకే, పిటిషన్ వర్కౌట్ అవ్వకుండా డస్ట్బిన్లు వేస్తారనుకోండి బ్రిటిష్ వాళ్ళు, తర్వాత మనం ప్రొటెస్ట్, ఏ ప్రొటెస్ట్ మనకి ఇట్లా తెలంగాణ మూమెంట్ అట్లాంటి ప్రొటెస్ట్ కాదు, ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్. అంటే ఒక రూమ్ ఇస్తారు, ఆ రూమ్లోనే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్. అట్లా చాలా మోడరేట్గా వీళ్ళు ఉండేవారు, అందుకే మోడరేట్ పేజ్ అన్నారు. ఇట్లా వీళ్ళు ఫైట్ చేస్తారు 1885 to 1905. హౌ మెనీ ఇయర్స్? 20 years. 20 years వీళ్ళు ఒక్క మూమెంట్ కూడా చేయలేదమ్మా, ఉద్యమాలు ఏం చేయలేదు. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడే చిన్న మొక్క. సో మనం ఉద్యమాలు ఏమైనా చేస్తే బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తారు వాళ్ళ గన్స్తో అన్న విషయం మన మితవాద నాయకులకు చాలా బాగా తెలుసు. అండ్ దాదాబాయి నౌరోజీ గారు మీకు తెలుసు, అతను బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా కూడా చేశారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతను కూడా మనకి మోడరేట్ ఫేజ్ మెంబర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్. సో వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు చేయలేదు. దెర్ వాజ్ నో మూమెంట్, ఒక్క ఉద్యమం కూడా మనకి 20 ఏళ్ళలో లేదు. ఈ విధంగా వీళ్ళు చేశారమ్మా. అయితే మనకి ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళు ఎండ్ ఏంటి అని మనం చూస్తే ఇక్కడ ఎండ్. సో డొమినియన్ స్టేటస్ అమ్మా, డొమినియన్ స్టేటస్. సో డొమినియన్ స్టేటస్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే మనకి స్వయం ప్రతిపత్తి అని ఉంటుంది. కానీ ఇక్కడ మోడరేట్స్ విషయంలో మనం చూస్తే డొమినియన్ స్టేటస్ అంటే వీళ్ళు ఏమడిగారంటే గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఇండియన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అడిగారు. అంటే మమ్మల్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసుకోండి ఈ అడ్మినిస్ట్రేషన్లో, భారతీయులను కూడా ఎక్కువ మందిని తీసుకోండి అనేది. సో ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు కౌన్సిల్స్ యాక్ట్స్ ద్వారా దాంట్లో అమెండ్మెంట్స్ చేసి దాన్ని విస్తరింప చేయాలి, ఎక్స్పాండ్ చేసి అందులో ఎక్కువ మెంబర్స్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే మనకి పబ్లిక్ సర్వీసెస్లో సో ఇండియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అందులో ఇండియన్స్ని ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేయాలి. ఇట్లా మనకి ఆ పాయింట్స్ మనం చెప్పడం అనేది జరిగింది. డొమినియన్ స్టేటస్ అంటే మోడరేట్ దృష్టిలో ఇది వాళ్ళ టార్గెట్. ఎండ్ మీన్స్ ఏంటి? మీన్స్ అనేది ఇది పీపీపీ, ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేశారండి
మీన్స్. ఇకపోతే మనకి సోషల్ బేస్ అంటే సమాజంలో ఉండే వాళ్ళు ఎంతమంది ఈ మితవాదులకు సపోర్ట్ చేస్తారని. అయితే మితవాదుల ఆలోచన ఏంటంటే, సో ఒక ఉద్యమం అనేది సక్సెస్ అవ్వాలి అంటే అంటే ఇప్పుడు నేషనల్ మూమెంట్ ఏదైనా మూమెంట్ సక్సెస్ అంటే మనకి ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కువ ఉండాలి అని వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉండాలని నమ్మినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు సోషల్ బేస్ వీళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ మన సోషల్ బేస్ ఎలా ఉంటుంది, అర్బన్, అప్పర్, మిడిల్, లోయర్ క్లాస్ ఉంటుంది, రూరల్, అప్పర్, మిడిల్, లోయర్ క్లాస్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఏమా. సో ఓన్లీ అర్బన్ అప్పర్ క్లాస్ అంటే జస్ట్ 2% ఆఫ్ ది పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ బేస్ 1885-9. అంటే వీళ్ళు మాస్ తాలూకా కెపాసిటీని వీళ్ళు గ్రహించలేకపోయారు. అంటే మనకు జనరల్గా మూమెంట్ అయినా మూవీ అయినా సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి, మాస్ ఎక్కువగా పోవాలి, సో అప్పుడు సక్సెస్ అవుతుంది. కానీ వీళ్ళు నో ఫెయిత్ ఆన్ ది మాస్ కెపాసిటీ. జనరల్గా వీళ్ళు ఏంటంటే దే ఎక్స్ప్రెస్డ్ దేర్ టోటల్ ఫెయిత్ ఆన్ ది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దే వాంట్ బ్రిటిష్ రూల్ టు బి కంటిన్యూడ్. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే మాకు కొన్ని హక్కులు ఇవ్వండి, మీరే రూల్ చేయండి అన్నటువంటి వ్యక్తులు మనకి మోడరేట్ ఫేజ్లో కనబడతారు. సో ఇది మనకి మోడరేట్ ఫేజ్లో నడిచింది, ఎటువంటి మూమెంట్ మనకి లేదు. సో మోడరేట్ ఫేజ్లో మనం ఎవరెవరు ఎట్లా ప్రజల్ని ప్రభావితం చేశారు అన్నది కూడా కొన్ని చదువుకోవాలి. ఎట్లా ఆ రోజుల్లో మనకి పత్రికల ద్వారా సో ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆర్థికంగా ఎట్లా దిగదార్చుతున్నారు అనేది కూడా కొంతమంది రాయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే దాదాబాయి నౌరోజీ గారు వాయిస్ ఆఫ్ ఇండియా అనే జర్నల్ రాశారు. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ గారు బెంగాలీ, అలాగే ఫిరోజ్ షా మెహతా గారు బాంబే క్రానికల్, వీళ్ళందరూ మనకి మోడరేట్ సైఎన్సీ మెంబర్స్ అమ్మ. గోపాలకృష్ణ గోఖలే సుధారక్, ఇట్లా మనకి కొన్ని పేపర్స్ ఉండేవి. అంతేకాకుండా దాదాబాయి నౌరోజీ గారు ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారమ్మా. ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇండియాని బ్రిటిష్ వాళ్ళే రూల్ చేస్తున్నారు, కానీ అన్ బ్రిటిష్ రూల్ అన్నాడు అతను. ఎందుకంటే ఈ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంటులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ అక్కడ బ్రిటిష్ వాళ్ళని ఎట్లా పరిపాలన చేస్తుందో ఇక్కడ మనల్ని అట్లా పరిపాలన చెయ్యట్లేదు, కాబట్టి ఇది అన్ బ్రిటిష్ రూల్ అన్నారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే ఇండియా వాజ్ రూల్డ్ బై ది బ్రిటిషర్స్ బట్ ఈ సెడ్ దట్ అన్ బ్రిటిష్ రూల్. వై అన్ బ్రిటిష్ రూల్? దాదాబాయి నౌరోజీ he was a member of parliament, British parliament, and he had seen all the situations in Britain parliament. సో కాబట్టి సో అతను ఇట్లా చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఇందులో అతను డ్రైన్ థియరీ గురించి చెప్పాడు. అంటే ఈ డ్రైన్ థియరీలో వెల్త్ అనేది భారతదేశం నుంచి బ్రిటన్కి ఎట్లా తరలిపోతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా పేపర్స్ ద్వారా ఈ మోడరేట్ నాయకులు ఎట్లా అంటే ప్రజల్లో అవేర్నెస్ కల్పించారు. ఫస్ట్ అవేర్నెస్ తీసుకొచ్చారు. ఒక పాయింట్ ఏంటంటే మనకి అప్పుడు ఈ పార్లమెంటరీ ఫామ్ గవర్నమెంట్ అంటే మనకు పెద్దగా ఐడియా లేదు. అంటే పార్లమెంటరీ ఫామ్ గవర్నమెంట్లో ఈ రైట్స్ ఉంటాయి, లిబర్టీ ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది, ఇట్లా ఇవన్నీ మనకి తెలీదు అప్పటివరకు మన ప్రజలకి. సో వాటన్నిటిపైన అవగాహన కల్పించారు. ఒక పాయింట్ చెప్పాలంటే సో పొలిటికల్ అవేర్నెస్ హ్యాడ్ బీన్ ప్రమోటెడ్ బై ది moderates. Western political ideas, particularly liberty, equality, democracy, parliamentary system, fundamental rights and constitutional reforms, ఇవన్నీ ఇవి ఉంటాయి ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో అని ప్రజలకు ఈ మోడరేట్స్ ఈ 20 ఏళ్లలో తెలియచేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చారమ్మా. ఎందుకంటే సో వీళ్ళు మూమెంట్ అయితే చేయలేదు, కానీ ప్రజల్లో అవేర్నెస్ని తీసుకురావడం అనేది జరిగింది. మనకు దాదాబాయి నౌరోజీ మనం చెప్పుకున్నాం, డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి చెప్పాడు. మహా గోవింద రనడే అతను కూడా డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి 1/3 ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది మూవ్ అయిపోతుందని చెప్పారు. ఆర్సి దత్ కూడా అదే విధంగా చెప్పాడు. అట్లా అయితే ఈ మోడరేట్స్ టైం పీరియడ్ గురించి బిపిన్ చంద్రపాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మ. ఏంటంటే ద పీరియడ్ ఫ్రమ్ సో 1858 క్వీన్ విక్టోరియా టైం నుంచి మనం చూస్తే ఈ 1905 వరకు ఇట్ వాజ్ ద సీడ్ టైమ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఇది మనకి భారత జాతీయతకి విత్తనాలు వేసేటటువంటి టైం, సీడ్ టైం నేషనలిజం. అండ్ ద ఎర్లీ నేషనలిస్ట్
ఎవరు? మోడరేట్స్, ఎర్లీ నేషనలిస్ట్ సోడ్ ది సీడ్స్ వెల్ అండ్ డీప్. వాళ్ళు చాలా లోతుగా చాలా బాగా ఈ విత్తనాలను నాటారు అని చెప్పడం జరిగిందమ్మా. ఎవరు? బిపిన్ చంద్రపాల్. సో నెక్స్ట్ ఫేజ్ 1905 1920. ఇందులో చూస్తే మనకు ఎక్స్ట్రీమిస్ట్ అంటాం మనం, వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు కొంచెం ఎక్స్ట్రీమ్ భావాలు ఉంటాయి. మనకు ముఖ్యంగా ఇందులో లీడర్స్ ఎవరంటే బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ అండ్ బిపిన్ చంద్రపాల్. ఇట్లా పవర్ఫుల్ లీడర్స్ అందరూ మనం ఇందులో చూడొచ్చమ్మా ఈ టైం పీరియడ్లో. ఎస్. సో వీళ్ళ టైంలో మనం చూసుకున్నట్టయితే ఇంతే కాకుండా అరవింద్ ఘోష్, అజిత్ సింగ్ ఇలాంటి పవర్ఫుల్ లీడర్స్ అందరూ మనం ఇక్కడ మీకు కనబడతారు. అయితే ఈ సెకండ్ ఫేజ్లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇట్లా పీపీపీ మెథడ్ ఇట్లాంటివన్నీ వీళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కదమ్మా. వీళ్ళు యాక్చువల్లీ ఈ విధానాల ద్వారా మోడరేట్స్ అనేవాళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ చేశారు 1885 నుంచి 1905 వరకు, ఒక్క మూమెంట్ కూడా చేయలేదు అని చెప్పి వేస్టింగ్ ఆఫ్ టైం మోడరేట్స్ అని చెప్పి వీళ్ళని పొలిటికల్ బెగ్గర్స్, పొలిటికల్ మెండికేట్స్ అని ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్స్ అన్నారు. సో అన్నెసర్లీ మీరు 20 ఇయర్స్ వేస్ట్ చేస్తారండి. సో వీళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్ అమ్మా, ఇండిపెండెన్స్. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత సో ఈ స్వరాజ్కి మీనింగ్ తర్వాత మారిపోయింది. అంటే ఏంటంటే స్వరాజ్ అనేది ఇండిపెండెన్సే కానీ బట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ అని బాల గంగాధర్ తిలక్ గారు చెప్పడం జరుగుతుంది. ఇనీషియల్గా అతను ఏం చెప్పారంటే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇనీషియల్గా మనం చూస్తే వీళ్ళు 1905లో స్వదేశీ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ అయిందమ్మా. 1916లో మనం చూసుకున్నట్టయితే 1916లో మనకి 2 మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. వన్ ఈజ్ బాల గంగాధర్ తిలక్, అనదర్ వన్ ఈజ్ స్టార్టెడ్ బై అనిబిసెంట్, హోమ్ రూల్ మూమెంట్స్. ఇట్లా మనకి వీళ్ళ కాలంలో 2 మూమెంట్లు స్టార్ట్ అయ్యాయి. వన్ ఈజ్ వెరీ వెల్ వందే మాతరం మూమెంట్ అండ్ యాంటీ పార్టీషన్ మూమెంట్ అండ్ 1916 2 హోమ్ రూల్ మూమెంట్స్ ఇట్లా స్టార్ట్ అయ్యాయి. సో వీటి గురించి మీరు క్లియర్గా చదువుకోవాలి. 1905 1916 తర్వాత 1916కి మనం చూసుకున్నట్టయితే హోమ్ రూల్ మూమెంట్లో మనం చూస్తే అంటే బాల గంగాధర్ తిలక్ వీళ్ళందరినీ, లాలా లజపత్ రాయ్ వీళ్ళందరినీ వీళ్ళు 1905 ఉద్యమం చేసిన తర్వాత అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత చివరికి బాల గంగాధర్ తిలక్ అతను ఏం చెప్పారంటే సో మాకు హోమ్ రూల్ కావాలి, హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ అంటే సో వీ రూల్డ్ అవర్ సెల్స్, మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం, మా పైన మీరు ఉంటారు అట్లా అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎనీవే ఆ టైంలో మనకి 1914 1918 ఈ ప్రాంతంలో మనకి ఏం జరిగిందమ్మా, 14-18 మధ్యలో 1914-18 ఫస్ట్ వరల్డ్ వార్. సో ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు మనకి మాంటేగు అక్కడ సెక్రటరీగా ఉండేవాడు. అతను ఆఫర్ ఇచ్చాడు, మీరు ఇప్పుడు ఈ వార్ అప్పుడు మీరు ఏం చేయొద్దు, వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లో మేము మీకు హోమ్ రూల్ మీరు ఏదైతే అడిగారో స్వయం ప్రతిపత్తి అది మేము ఇస్తాము అని చెప్పి డొమినియన్ స్టేటస్, హోమ్ రూల్. సో ఆ తర్వాత వీళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చారు. సో అట్లా మనకి మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కాకుండా మనకి కాంగ్రెస్కి బైట్స్ అయిన రెవల్యూషనరీస్ ఉండేవారమ్మా. రెవల్యూషన్ వాళ్ళు ఓన్లీ బాంబు కల్చర్ని మాత్రమే నమ్మేవారు. ఇట్లా పీపీపీ కానీ లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ లాగా మూమెంట్లు కానీ ఇవన్నీ టైం వేస్ట్, డైరెక్ట్గా మనం బాంబు వేయడం, టార్గెట్ ఉన్న వాళ్ళని చంపేయడం అట్లా పెట్టుకున్నారన్నమాట. సో అట్లాంటి వాళ్ళు మనకి కొంతమంది సచీంద్ర సన్యాల్, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళ గురించి మనం వీళ్ళ గురించి, అలాగే మనకి శ్యామ్జీ కృష్ణ వర్మ ఇలా ఫారెన్లో భారతదేశం గురించి ఫైట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళ గురించి వీళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి చదవాలి. అట్లానే ఇక్కడ బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ వీళ్ళు ఏ బుక్స్ రాశారు, బిపిన్ చంద్రపాల్, సో అనేది మనం చదవాలి. నెక్స్ట్ గాంధీయన్ ఫేజ్ 1920 1947. సో మీకు తెలుసు గాంధీజీ అతని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ వెంట్ టు సౌత్ ఆఫ్రికా. ఎస్. అండ్ ఈ బికేమ్ ద డిపెండింగ్ లాయర్ ఆఫ్ దాదా అబ్దుల్లా కంపెనీస్, ముస్లిం కంపెనీ ఇన్ సౌత్ ఆఫ్రికా. అక్కడ పనిచేశారు. అక్కడే వాళ్ళు ఈ నల్ల వాళ్ళ పైన జరుగుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ వైట్ పైన వాళ్ళు ఫైట్ చేయడం అనేది జరిగింది. సో అక్కడే ఇండియన్ ఒపీనియన్
అనే ఒక పత్రికని స్టార్ట్ చేసి వాళ్ళపైన గాంధీ గారు ఏంటమ్మా సో బ్రిటిష్ పైన అంటే వైట్ పీపుల్ పైన ఫైట్ చేయడం అనేది మనకు జరిగింది మనకు అక్కడ. సో ఆ తర్వాత గాంధీ గారు 1915లో మనకి అక్కడ ఏంటి ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రిక, నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనే ఆర్గనైజేషన్, దీని ద్వారా సో అతను వైట్స్కి అగెనిస్ట్గా బ్లాక్ సపోర్ట్గా అక్కడ అతను మాట్లాడడం జరిగింది. తర్వాత 1915 జూన్ 9న అతను భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఆ టైంలో బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. సో 1915 to 1920 అతను కొన్ని ఇండివిజువల్ మూమెంట్స్ స్టార్ట్ చేశాడమ్మా. సో ప్రజల అవసరాలు ఉండి ప్రజలు అతను పిలవడం ద్వారా మనకి చంపారణ్ సత్యాగ్రహ, ఖేదా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ యూనియన్స్ ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. సో అవి మీరు చదవాలి అవి. సో దాని తర్వాత అతను బాలగంగాధర్ తిలక్ చనిపోయిన తర్వాత ఈ ఎంటర్డ్ ఇంటూ ఇండియన్ నేషనల్ మూమెంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. సో జరిగిన వెంటనే 1920 వెన్ బాలగంగాధర్ తిలక్ వాస్ డైడ్ August 1st ఆ రోజునే నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఇట్ మీన్స్ నో కోఆపరేషన్ టు ద బ్రిటిషర్స్. అంటే యాక్చువల్లీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా అతను ఏంటంటే నో కోఆపరేషన్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఎటువంటి కోఆపరేషన్ చేయకూడదు అని చెప్పి సో అతను కొన్ని డిమాండ్స్ బ్రిటిష్ వాళ్ళ ముందు పెట్టాడు. అదేమీ ఫలించకపోవడం వల్ల అతను ఈ మూమెంట్ స్టార్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. సో మనకి అందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రిపెల్మెంట్ ఆఫ్ రౌలత్ యాక్ట్ని తొలగించాలి. దానివల్ల సామాన్య ప్రజలు కామన్ పీపుల్ కూడా ఇబ్బందికి గురవుతున్నారు. తర్వాత మైకేల్ డయర్ని పనిష్ చేయాలి, ఎందుకంటే అతను జలియన్ వాలాబాగ్ ఉదంతానికి రెస్పాన్సిబుల్ అయ్యాడు కాబట్టి. తర్వాత 1919 యాక్ట్లో డయార్కీ అనేది ఇబ్బందికరంగా ఉంది. సో కమప్ విత్ ఏ న్యూ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 1919 యాక్ట్ అని ఒకటి. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్లో ఖలీఫా అండ్ టర్కీ రూలర్ అండ్ ఇస్లాం రిలీజియస్ హెడ్ ఆఫ్ ది వరల్డ్ ఖలీఫా. సో అతన్ని ఫస్ట్ వరల్డ్ వార్లో అతను జర్మనీకి సపోర్ట్ చేయడం వల్ల జర్మనీ బ్రిటన్ చేత ఓడిపోవడం వల్ల అతన్ని ఆధిపత్యాన్ని తగ్గించడం జరిగింది. సో అతన్ని సేవ్ చేయాలి అనే 4 డిమాండ్స్ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో అది వాళ్ళు ఒకదానికి కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల గాంధీ గారు ఈ స్టార్టెడ్ ఏ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇందులో మనం అన్ని పాయింట్స్ చదువుకోవాలమ్మా. ఏంటంటే మనకి అతనేంటి బాయ్కాట్ చేశాడు. ఎట్లా మనం చూసుకున్నట్టయితే బాయ్కాట్ బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్టెడ్ ది స్వదేశీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బాయ్కాట్ ది బ్రిటిష్ గూడ్స్ అండ్ బాయ్కాట్ ది బ్రిటిష్ కౌన్సిల్స్, బాయ్కాట్ ది టైటిల్స్, బాయ్కాట్ ది వాట్ ఈస్ కాల్డ్ ఎస్ లెజిస్లేచర్. ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇట్లా అన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అట్లా ఆ మూమెంట్ అంతా మనం చదువుకోవాలి. చివరిగా ఇది 5th February 1922న చౌరీ చౌరాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ద్వారా ఇది ఆగిపోవడం జరిగింది. సో అందులో ప్రతి విషయం మనకి ఇంపార్టెంటే మనకి. దీని తర్వాత మనకి 1930లో మనకి సాల్ట్ సత్యాగ్రహ అనేది జరిగింది. అది సెకండ్ నేషనల్ మూమెంట్ స్టార్టెడ్ బై గాంధీజీ. అక్కడ ఏంటంటే 1929 లాహోర్ ఐఎన్సీ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు సంపూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని తీర్మానించారు. ఆ తర్వాత ఇంకా అతను ఏంటంటే బ్రిటిష్ అలా ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి సైమన్ కమిషన్ రిపోర్ట్ మీద జరుగుతున్నటువంటి ఏవైతే మీటింగ్స్ ఉన్నాయో రౌండ్ టేబుల్ 1, రౌండ్ టేబుల్ 2, రౌండ్ టేబుల్ 3, సో వీటికి అటెండ్ అవ్వకుండా సో డైరెక్ట్గా పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించి ఫ్లాగ్ హోస్ట్ చేసి సో అతను గాంధీ గారికి వెళ్ళి సబర్మతిలో ఉన్న గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సో అతను ఏంటంటే గాంధీ గారు మీరు ఒక మూమెంట్ చేయాలి, మాస్ మూమెంట్ అంటే సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అప్పుడు గాంధీ గారు ఇర్విన్ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఇర్విన్ ఏది ఫాలో అవ్వకపోవడం వల్ల లార్డ్ ఇర్విన్ అతను గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సబర్మతి నుంచి దండి వరకు అతను నడిచి ఈ దండి మూమెంట్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అప్పుడు ఇండియన్స్కి సాల్ట్ తయారు చేసుకునే రైట్ ఉండేది కాదు కాబట్టి సాల్ట్ని తయారు చేసి ఈ సాల్ట్ లాని బ్రేక్ చేయడమే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ సాల్ట్ లాని ఎక్కడెక్కడ బ్రేక్ చేశారు, ఎవరెవరు ఏ కోస్ట్లో బ్రేక్ చేశారు అవన్నీ మనకి ఇంపార్టెంట్. అవన్నీ మనం చదువుకోవాలి. ఇకపోతే మనకి ఈ మూమెంట్ తర్వాత ఇది 1934లో ఎండ్ అయిపోయింది. మధ్యలో గాంధీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి రావడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ మీరు చదువుకోవాలి.
సో ఇకపోతే 1942 కంటే 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని వచ్చింది. 1919 యాక్ట్ ప్లేస్లో ఆల్రెడీ గాంధీ గారు టు కమప్ విత్ ఎ న్యూ యాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1919 యాక్ట్ అని మనకి గాంధీ గారు నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేయకముందు డిమాండ్ ఇచ్చారు. సో తర్వాత చాలామంది కూడా డిమాండ్ చేశారు, అందులో డయార్కీ సిస్టమ్ ఉంది, అది ఇబ్బంది ఉందని. అంటే కాబట్టి మనకి 1935లో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేశారు. దాని ద్వారా ఎలక్షన్స్ జరిగాయి. సో ఎలక్షన్ జరిగిన 2 ఏళ్ళలో 1937లోనే మనం చూసుకున్నట్టయితే ప్రతి స్టేట్కి ప్రైమ్ మినిస్టర్, అంటే మనం అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనేవారు, ప్రతి స్టేట్కి ప్రైమ్ మినిస్టర్. మొత్తం 11 ప్రావిన్స్లో ఎలక్షన్ జరిగితే 8 ప్రావిన్సెస్లో మనకి కాంగ్రెస్ ఫుల్ మెజారిటీ రావడం అనేది జరిగిందమ్మా. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ 1939 మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయ్యే ముందు మనకి ఈ బ్రిటిష్ వైస్రాయ్, ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయ్, సో ఇండియన్స్ కూడా సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా పార్టిసిపేట్ చేస్తారు అని అనౌన్స్ చేయడం జరిగింది. సో అది యాక్చువల్గా మన ప్రతినిధులను కనుక్కోకుండా చేయడం వల్ల సో ఇక్కడ అన్ని చోట్ల ఐఎన్సి రిజైన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఫామ్ అయ్యో అవన్నీ చోట్ల. ఇట్లా తర్వాత గాంధీ గారు 1940లో ఇండివిజువల్ సత్యాగ్రహ, 1939లో ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ జరిగిందో ఈ ప్రెస్ ఫ్రీడమ్ అనేది అనగదొక్కడం జరిగింది ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. సో దానికి వ్యతిరేకంగా ఎవరు, ఈ గాంధీ గారు ఇండివిజువల్ సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారు 1940లో. సో చాలామంది ఇండివిజువల్స్ వేరు వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఈ ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది మొదలైంది. సో దీంట్లో మొదటి వ్యక్తిగా, అంటే మొదటి సత్యాగ్రహిగా మనం వినోబా భావేని ప్రకటించడం జరిగింది, ఎవరు, గాంధీజీ గారు. అట్లాగే సెకండ్ ఇండివిజువల్ సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూని ప్రకటించడం జరిగింది. ఇట్లా వాళ్ళు ప్రెస్ విధానాలకు వ్యతిరేకంగా గాంధీ గారు 1940లో. అయితే తర్వాత మనకి క్రిప్స్ మిషన్ అనే ఒక మిషన్ని బ్రిటిష్ వాళ్ళు పంపించడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల 1939లో వారు జరిగిన తర్వాత 40, 41, 42 ఈ ప్రాంతానికి చాలా చోట్ల బ్రిటిష్ వాళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది. సో కాబట్టి వాళ్ళకి వేళ ఆల్టర్నేట్ లేక క్రిప్స్ మిషన్ని భారతదేశానికి పంపించడం జరిగింది 1942లో. పంపించి సో మీకు ఇవే ఆఫర్స్ ఇస్తాం, మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలన్నారు, దాన్ని ప్రేమ చేద్దాం, తర్వాత మీకు డొమినియన్ స్టేటస్, సెల్ఫ్ స్టేటస్, సో స్వయం ప్రతిపత్తి కావాలన్నారు, అవి ఇస్తాం అని ఈ క్రిప్స్ మిషన్ కొన్ని ఆఫర్లు తీసుకురావడం జరిగింది. సో అవన్నీ ఎప్పుడు ఇస్తాం, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పటికే బ్రిటిష్ చాలా చోట్ల ఓడిపోయి బ్రిటిష్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆల్రెడీ మనకి మొదటి వరల్డ్ వార్ అప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు, ఏమని, వార్ అయిన తర్వాతనే, వార్ ఎప్పుడు అవుద్దో అప్పటికి ఎవరికి తెలియదు, ఒక పాయింట్. రెండో పాయింట్, ఫస్ట్ టైం కూడా వార్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చారు. సో కాబట్టి ఈ విధానాలని గాంధీ గారు పోస్ట్ డేటెడ్ చెక్గా, అంటే కూలిపోతున్న బ్యాంక్, ఫెయిల్డ్ బ్యాంక్కి పోస్ట్ డేటెడ్ చెక్గా అభివర్ణించి దాన్ని తిరస్కరించారు. మీరే పడిపోతున్నారు, ఇంకా మాకు మీరు ఇచ్చే చెక్ ఎందుకు పనికి వస్తుంది అని చెప్పి దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్గా అభివర్ణించి గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ అని స్టార్ట్ చేశారు, క్విట్ ఇండియా. సో 1942 ఆగస్ట్ 8న. సో క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి. సో క్విట్ ఇండియా మూమెంట్ ఇట్లా మనకి స్టార్ట్ అయిన వెంటనే ఆగస్ట్ 9నే ఆల్ ద లీడర్స్ వర్ అరెస్టెడ్, లీడర్లెస్ మూమెంట్ అయిపోయింది క్విట్ ఇండియా మూమెంట్. సో మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్, తర్వాత ఉమెన్స్, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఆ ఉమెన్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది మీరు అది ఒకసారి మీరు చదువుకోవాలి, బైహెడ్ చేయాలి. సో చేశారు. అయినా ఎట్లయినా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 4 monthsలో మనకి చాలా అది రెవల్యూషనరీ మూమెంట్గా అయిపోయింది. స్టూడెంట్స్ లీడర్ లేకపోవడం వల్ల రైల్వే స్టేషన్లని పగలగొట్టారు, సో పోస్ట్ ఆఫీస్ని పగలగొట్టారు, గవర్నమెంట్ ఆఫీసెస్ని పగలగొట్టారు, అట్నుంచి బాంబ్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. ఇట్లా మనకి అది క్విట్ ఇండియా మూమెంట్ డూ ఆర్ డై స్లోగన్తో, అంటే చెయ్యండి లేదా చావండి అని గాంధీ గారు చెప్పడం జరిగింది. చేయండి లేదా చావండి అంటే అంత డెడికేషన్గా చెయ్యాలి అని. సో కాకపోతే ఇక్కడ అది రెవల్యూషనరీ మూమెంట్గా స్టార్ట్ అయిపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు దాన్ని సప్రెస్ చేయడం జరిగింది. ఆ డిసెంబర్ కల్లా సప్రెస్ అయిపోయింది. ఇట్లా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 మూమెంట్స్ ఏవైతే నేషనల్ మూమెంట్స్ ఉన్నాయో అవి 1942 డిసెంబర్ కల్లా ఎండ్ అయిపోయాయి. తర్వాత మనకి 1945 and 46 దీంట్లో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ గారు, తర్వాత మనకి రాయల్ ఇండియన్ నేవీ,
ఆర్ఐఎన్ రిన్ మ్యూట్నీ అని 2 మ్యూట్నీ జరుగుతాయి మనకి క్విట్ ఇండియా తర్వాత. సో ఈ మ్యూట్నీ ఎట్లా జరిగింది, ఎవరెవరు, సో ఈ సెగ్మెంట్స్ ఏంటి అనేవి మీరు ఈ రెండిట్ల గురించి చదువుకోవాలి. తర్వాత సో 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సో మనకి బ్రిటిష్ పిఎం అట్లీ వీళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే యూరప్ మొత్తం ఎట్లా అయిపోయింది, బ్లడ్ షెడ్ అయిపోయింది ఈ సెకండ్ వరల్డ్ వార్ వల్ల, శిథిలాలుగా మారిపోయింది. వాళ్ళ ఇల్లు వాళ్ళే క్లీన్ చేసుకునే పరిస్థితిలో లేని కారణంగా సో వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. అప్పుడు కూడా మనకి ఎట్లా ఉంది, ఒక పక్క మనకి ముస్లిం లీగ్ పాకిస్తాన్ అడుగుతుంది అప్పటికే. సో కాబట్టి ఎట్లా ఇవ్వాలి, 2 స్టేట్స్ ఇవ్వాలా, 1 స్టేట్ ఇవ్వాలా అనేది దానికోసం మనకి సో డివిజన్లో మనకి 4 ఫార్ములాస్ ఉండేవమ్మా. ఒకటి రాజగోపాలాచారి ఫార్ములా, 2 వెవెల్ ప్లాన్, 3 క్యాబినెట్ మిషన్ ప్లాన్, లాస్ట్ మౌంట్ బాటన్ ప్లాన్. ఈ ప్లాన్స్ అన్నీ ఏంటి, దీని ప్రొవిజన్స్ ఏంటి అని మనం చదవాలి. సో ఫస్ట్ ప్లాన్ ఫెయిల్, సెకండ్ ప్లాన్ ఫెయిల్ అండ్ థర్డ్ ప్లాన్ ఫెయిల్. సో కాబట్టి 4th ప్లాన్ మౌంట్ బాటన్, అందుకే 4th ప్లాన్ వచ్చింది. అట్లా ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి. సో ఫైనల్గా 4th ప్లాన్, ఇప్పుడు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పింది అంటే సో 1 స్టేటే ఉండాలి, 2 స్టేట్స్ కావద్దు, సో ఇండియన్ యూనియన్ అని చెప్పింది. దాని ద్వారా మనకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో డివైడ్ ఇండియా ఆర్ డిస్ట్రాయ్ ఇండియా అని స్టార్ట్ చేశారు. అంటే డివైడ్ ఇండియా చేసే వరకు డిస్ట్రాయ్ చేస్తున్నాం. దీని ద్వారా మనకు బెంగాల్, పంజాబ్లో బాగా అల్లర్లు జరిగి పొడుచుకొని చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇదేంటి ఇట్లా అయిపోయింది క్యాబినెట్ మిషన్ అని మళ్ళీ మౌంట్ బాటన్ పంపించడం జరిగింది. సో మౌంట్ బాటన్ తర్వాత అన్నీ డిస్కస్ చేసి అన్ని వర్గాలతో చేసిన తర్వాత సో 1 స్టేట్ అయితే ఇది కుదరని పని అని చెప్పి మళ్ళీ ఇండియా పాకిస్తాన్గా డివిజన్ చేయడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్న విషయాలన్నీ మనం చదవాలి. ఫైనల్గా 1947 ఆగస్ట్ 14ని మనకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. ఆగస్ట్ 15 మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే నేను ఇప్పుడు ఈరోజు క్లాసులో ఏవైతే అంశాలు ప్రస్తావించానో ఆ అంశాల్లో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని అంతటిని మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ అంశాలు మనకి ఎగ్జామ్లో మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.